ఒకటి ఇప్పుడు ఏందంటే ఎలక్షన్ల ముందు మనకి ఎలక్షన్లు ఉన్నప్పుడు ఏందంటే రాజకీయాలు సవాల ఏందంటే పథకాలు అనౌన్స్ చేస్తుండ్రు ఏది వాటిని ఆకర్షించి జనాలు వచ్చేసి మామూలుగా ఓట్లు వేస్తారని చెప్పి ఏదో సూపర్ 6 అమలు చేశారు. ఏది అమలు చేయడం మీన్స్ ఇది ప్రకటించారు. సూపర్ 6 ప్రకటించిన తర్వాత వాటిల్లో కనీసం ఏమన్నారు, బస్ ఫ్రీ అన్నారు. ఇప్పటికీ 6 మంత్స్ కంప్లీట్ అనమాట. కంప్లీట్ అయితే ఏ రోజన్నా కనీసం పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, పెద్దానికి నాది రెస్పాన్సిబిలిటీ అన్నాడు. వాడు ఏమన్నా ఈరోజు కనీసం పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా కనీసం నేను ఇది చేస్తున్నాను ఇది చేపిస్తున్నాను ప్రభుత్వంలో మెయిన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్లస్ సెంట్రల్ కూడా మన వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఎందుకంటే మన వాళ్ళని బేస్ చేసుకొని, మన ఏపీని బేస్ చేసుకొని సెంట్రల్ కూడా కీ రోల్ పోషిస్తుంది అధికారంలో. ఎందుకంటే వీళ్ళకి మెయిన్ కావాల్సి వచ్చిందన్నమాట. సో వీళ్ళు ఈ రకంగా సూపర్ 6 అసలు కనీసం సూపర్ 6లో కనీసం 2 అయినా 3 అయినా ఏదైనా ఫుల్ ఫినిష్డ్గా చేశారంటే ఏదీ లేదు. కనీసం ఈ గ్యాస్ కానీ ఈ బస్సు కానీ ఏదైనా ఒక్కటి కూడా ఏదో ఇచ్చామంటే ఇచ్చాము, ఏదో పెన్షన్ పెంచారు, అది కూడా ఏంది మళ్ళీ తీసేస్తా ఉన్నారు అనర్హులకి అది ఇదని. ఇప్పుడు అనర్హులు అంటే ఇంతకుముందు ఉంటారు లేరు అవన్నీ పక్కన పెడితే వాళ్ళు చూసుకోవాలి, చేసుకొని దాన్ని ప్రకటించుకునే ముందే దానికి ఒక లెక్క పద్ధతి అనేది ఉంటుంది. ఏదీ లేకుండా ఏదో తూతు మంత్రంగా సూపర్ 6 ఇచ్చేసి దానికి ఏదో మేము గెలిస్తే సరిపోతే అనే లెక్కలో ఇచ్చారు తప్పితే సూపర్ 6 అనేది వాళ్ళు ఏదో ప్రకటించి ప్రజలకు న్యాయం చేద్దామనేది ఎప్పుడైతే ఇవ్వలేదు. వాళ్ళు దాన్ని నేను వీలైనంత త్వరగా ఇస్తే ఏది సూపర్ 6 అమలు అయితే దాన్ని ప్రజలు అర్థం చేసుకొని గ్యాదర్ చేసుకొని ప్రజలు వచ్చేసి దాన్ని కూడా అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు బాలకృష్ణ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మాది మాచర్ల, గుంటూరు డిస్టిక్ మాచర్ల. సో ఈరోజు 6 నెలల కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది? ఈరోజు 6 నెలల కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి గత 5 సంవత్సరాలు జగనన్న పాలనలో ప్రతి విలేజ్కి వెళ్తే పండగ రోజులా ఉండేది. ఇప్పుడు వెళ్ళి చూడండి, పొట్ట కొట్టుకుంటూ అల్లాడుతున్నారు పేజోళ్ళు. ఎందుకంటే మేము వచ్చింది చిన్న పల్లెటూరు నుండి. సో పథకాలు తింటూ హ్యాపీగా పథకాలు ప్రతిదీ హామీ ఇచ్చిన ప్రతి పథకం ఇస్తూ జగన్ అన్న ప్రతి పథకం ఇస్తూ దాంతోపాటు డెవలప్మెంట్ చేసుకుంటూ రాష్ట్రాన్ని సూపర్ హిట్గా చేశారు 5 years. కానీ లాస్ట్ 6 monthsలో జనాలు ఆ పథకాలు అందక ఏమీ లేక అల్లాడుతున్నారు, ఏ పథకం అందక అల్లాడుతున్నారు. సో ప్రతి విలేజ్కి వెళ్తే ఇప్పుడు ఏడుపు తప్ప వేరే మార్గం లేదు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు జగనన్నని కలవరిస్తున్నారు. సూపర్ 6 అమలు పరుస్తారని కూడా మనం అనుకోలేం. ఎందుకంటే ఆల్రెడీ ఈ అనుభవం చూసిందే. మనం లాస్ట్ టైం ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు 3-4 సార్లు గెలిచారు, కానీ ఏ ఒక్క పథకం ఇవ్వరు. ఆయన హామీలు ఇస్తారు, దాని తర్వాత ఇవ్వకుండా ఉండటం ఆయన నైజం. సో అది ఇస్తారని మన కళలో కూడా అనుకోలేము. ఇంకా రావు కూడా, అవి ఇచ్చే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే జగనన్న ఇంత కరోనా టైంలో కూడా ఒక్క పథకం ఆపకుండా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నేను ఇచ్చిన మాట తప్పకూడదు, ఫస్ట్ నా ప్రయారిటీ పేదోళ్ళు అన్నట్టు ఇచ్చాడు. కానీ ఇప్పుడు పేదోళ్ళు కాదు, వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే డబ్బున్నోళ్ళు, ఉన్న వాళ్ళని ఇంకో పైకి తీసుకెళ్ళాలి తప్ప పేదోళ్ళని తొక్కేయాలి అంతే. డెవలప్మెంట్ చూడొచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు చూస్తే ఎక్కడ కూడా 1% కూడా వాళ్ళు చెప్పిన హామీలు చేశారా అండి? డెవలప్మెంట్ వరకు వెళ్ళొద్దు, ముందు వాళ్ళు చెప్పిన హామీలు చేయగలుగుతున్నారా వాళ్ళు? కనీసము అమ్మ ఒడి అనే పథకం ద్వారా స్కూల్కి వెళ్ళే పిల్లలున్న ప్రతి మహిళకి వాళ్ళ అకౌంట్లకి డైరెక్ట్గా జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలను ఆపేశారు. మేము ప్రతి ఒక్క నీకు 18,000 నీకు 18,000 అని చెప్పిన మాట చూసాము, అవి నెరవేర్చలేదు. మహిళలకు ఫ్రీ సిలిండర్లు అన్నారు, అవి ఇవ్వలేదు. కనీసం గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి ఇవ్వలేదు. ఎక్కడండి వీళ్ళు సక్సెస్ అయింది? ఒక్క దాంట్లో చెప్పండి. డెవలప్మెంట్ అంటారా? కనీసం ప్రతి చోట ఇప్పుడు గ్రామాలకు కూడా ట్యాక్సులు పెడుతున్నాం మేము, రోడ్ ట్యాక్స్లు అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు దగాకోరు ముఖ్యమంత్రి. చంద్రబాబు అబద్ధపు హామీలు మాత్రమే ఇస్తాడు. చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలే తప్ప నిజంగా ప్రజలకు ఏదైనా చెయ్యాలి అని చిత్తశుద్ధి లేని నాయకుడు అని ప్రజలందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మళ్ళీ మాకు ముఖ్యమంత్రి అయ్యాడు, మాకేంటి దౌర్భాగ్యమని ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు బాధపడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. అసలు నక్కకి నాగలోకంకు ఉన్నంత తేడా ఉందండి కూటమి పాలనకి జగనన్న పాలనకి. జగనన్న పాలనలో ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్కరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ ఒక కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అనకుండా ఆయన కుల మతాలని నేను పట్టించుకోను, అర్హులైన ప్రతి ఒక్క పేదలకి సంక్షేమ పథకాలు అందాలి, ప్రతి ఒక్కరిలో నేను సంతోషం చూడాలి అనే ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు స్కూల్స్లోనే చూసుకుంటే మనము కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళని తీసుకొచ్చాడండి.
మంచి ఐబీ ఎడ్యుకేషన్ ప్లాన్ చేశాడండి. ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో దేశవ్యాప్తంగా గట్టిగా 200 స్కూళ్ళల్లో లేవండి ఐబీ ఎడ్యుకేషన్. అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో తీసుకురావాలనే గొప్ప ఆలోచనతో ఆయన ముందుకెళ్తే ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంగ్లీష్ మీడియంలు కూడా తీసేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. జమిలీ ఎలక్షన్లు వచ్చినా, మళ్ళీ 29లో ఎలక్షన్లు అయినా, ఏ రోజైనా ప్రజలు రేపు మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ గట్టిగా మేము పార్టీ క్యాడర్ మేము చిత్తశుద్ధితో మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము. మాతో పాటు ఈసారి ప్రజలు కూడా మేమందరము చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కావాలి అనుకోలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు. ఆయన చంద్రబాబు నాయుడు అంతా అబద్ధాలకో రాజకీయాలు చేస్తాడు. అలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇంకో బీహార్ అవుద్ది. మాకు ఆయన ముఖ్యమంత్రిగా వద్దు, మాకు జగనన్నే కావాలి అని ప్రజలు కూడా ముక్తకంఠంతో ఈరోజు మాట్లాడుతున్నారండి. 100%. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏవైతే చెప్తున్నాడో ఆయన చెప్పిన హామీలు ఏవి నెరవేర్చలేదు కదా. దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే తను ఇచ్చిన హామీల్ని దాదాపు 86% హామీల్ని జగనన్న మాత్రమే ఏకైక ముఖ్యమంత్రి అండి ఆయన నెరవేర్చింది. చంద్రబాబు నాయుడు ఈ రోజుగా ఆయన చెప్పింది ఒక పెన్షన్ ఒక నెల ఇచ్చాడు తప్ప ఈ రోజుకి అవ్వాతాతల్ని మీరు పోయి పల్లెల్లో పలకరించండి. జగనన్న ఉన్నప్పుడు పొద్దున్నే మార్నింగ్ కల్లా వాళ్ళు వచ్చి వాలంటీర్లు వచ్చి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వెళ్ళేవాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? అవ్వాతాతలను ఎంత ఇబ్బంది పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు, అవన్నీ వాళ్ళకి అర్థం అవ్వదా అండి? ప్రతి ఒక్కరు ఒక రోజు కాదు ఒక రోజున అర్థం చేసుకుంటారు కదా కంపారిజన్ అనేది. సో చంద్రబాబు నాయుడుకి జగనన్నకి కంపేర్ చేస్తే జగనన్న ఇస్ ద బెస్ట్. ప్రజలు తప్పకుండా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు, జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారు. మా కాన్ఫిడెన్స్ అదే. ఆయన మెగా డిఎస్సి దగా డిఎస్సి అండి. అది ఆయన జాబులు ఇవ్వడు, ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వడు, ఫ్రీ సిలిండర్లు ఇవ్వడు, ఫ్రీ బస్సులు ఇవ్వడు, ఆయన ఏమి ఇవ్వడు. అందరిని ఎత్తిన శటగోపం పెట్టి చంద్రబాబు నాయుడు కొడుకు మన డీసీఎం గారు వీళ్ళు పదవులు ఎంజాయ్ చేస్తున్నారు. అంతకు మించి వాళ్ళు ప్రజల కోసం చిత్తశుద్ధిగా ఏమీ చెయ్యరు. డీసీఎం గారు నేను ప్రశ్నిస్తాను, నేను ప్రశ్నించడానికే పార్టీని పెట్టాను అని మాట్లాడడం తప్పించి ఆయన మహిళల రక్షణ గురించి ఈ రోజుకి ఒక్క మాట మాట్లాడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బాలికల మీద ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో అత్యాచారాలు, ఎన్నో మిస్సింగ్ కేసులు ఉంటాయి. ఈ రోజుకి వాటి మీద ఆయన యాక్షన్ తీసుకున్నది ఎక్కడైనా చూసారా? మీరు చూసారండి? ఆయన ఎక్కడైనా మాట్లాడడం చూసారా? మరి ఇంకేం చిత్తశుద్ధి ఉందండి ఆయనకి? ఇంకా ప్రశ్నించడం ఎక్కడుందండి? అది ఇప్పుడు నువ్వు ప్రశ్నించడము అనేది నీకు నిజంగా ఉండుంటే చంద్రబాబు నాయుడు గారిని అనొచ్చు కదా, మహిళలకు రక్షణ ఎందుకు లేదు మన ప్రభుత్వంలోని అంటే. నువ్వు ఒక డీసీఎం అయిపోయినావు, నువ్వు పదవి తీసుకున్నావు, రేపో మాపో నీ అన్నకో పదవి వస్తుంది, మీరు మీ ఫ్యామిలీ మీకు ఒక ఇది వచ్చేసింది, మీరందరు నిరుద్యోగులు ఉన్న వాళ్ళు మీకు ఒక పవర్ వచ్చేసింది, మేము ఎంజాయ్ చేస్తాం పవర్ని, మిగతా వాళ్ళు ఎలా అయినా పోండి అనుకుంటున్నారా మీరు? అదే కదా కనిపిస్తుంది ఇప్పుడు. మరొక్కసారి జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జననేత జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొని ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించింది 5 సంవత్సరాలైనా సరే, ఈ 5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి మీరు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం అని సంక్షేమ పథకానికి అర్హుడైతే చాలు సంక్షేమ పథకాలని అందించారు. అదేవిధంగా విద్యా వైద్య రంగంలో చాలా అభివృద్ధి చెందింది. మీరు తెచ్చిన నాడు నేడు అని ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని స్కూల్స్ని డెవలప్ చేయడం అయితేనేమి, అదేవిధంగా గోరుముద్ద అనే పథకం ద్వారా ప్రతి విద్యార్థికి శుచికరమైన భోజనం పెట్టడం. అదే వైద్య రంగంలో చూసుకుంటే ఆరోగ్యశ్రీలో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రొసీజర్స్ని 3,500 పెంచడం, 25 లక్షలకి ఆరోగ్యశ్రీ ప్రీమియం పెంచడం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని పెట్టడం. వీటన్నిటి ద్వారా విద్యా వైద్య రంగంలో పేదవాడికి ఎటువంటి కష్టం వచ్చినా మీరు తోడున్నారు. ఏదైతే గాంధీజీ కలలుగా ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యం అయిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలనని ప్రజల వద్దకే తీసుకొచ్చి మీరు ఈ పరిపాలన అందించారు. అయినా సరే మీరు ఎందుకు ఓడిపోయినారంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీలను ప్రజలు నమ్మారు. ఇప్పుడు 6 నెలలు తిరగతరికే రియలైజ్ అయ్యి ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు అనవసరంగా మంచి చేసిన నాయకుడిని కోల్పోయామని. తప్పనిసరిగా జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఈ జమిలీ వచ్చినా తర్వాత 5 సంవత్సరాలకి ఎన్నికలు వచ్చినా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు. థ్యాంక్ యూ. ఇంద్రారెడ్డి. సో ఇప్పుడు జగన్ బర్త్డే సందర్భంగా మీరు ఇక్కడ జరుగుతున్న సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఇక్కడ జనాలను చూస్తే అర్థమవుతుంది ఆటోమేటిక్గా మీకే డెవలప్ ఉందో లేదనేది ఇక్కడ జనాలు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన జనాలను చూస్తే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి ఏముంది, సనాతన ధర్మం అంటాడు, 3 పెళ్ళిళ్ళు అంటాడు, ఏం అతను చెప్పేదాల్సిన అవసరమే లేదు, తన గురించి మాట్లాడటం అనవసరం. ఒకవేళ ఎప్పుడు మళ్ళీ జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం జగన్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, గెలుస్తాడు? ఈసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతాడు జగన్ అన్న. జమిలీ ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. అది 6 నెలలకే అర్థమైపోయింది కూటమి ప్రభుత్వం పాలన ఎట్లా అయింది అనేది 6 నెలలకే అర్థమైపోయింది. ప్రజలే చెప్తారు, టీడీ ప్రభుత్వానికి బయటికి పోయి అడిగితే చెప్తారు ప్రజలు. సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి లేదు, రాజధాని లేదు, ఏమంటారు మొత్తం సముద్రంలో రాజధాని కట్టిండు. చూసినగా మొన్న వరదలు వచ్చినప్పుడు ఇంకా పరిస్థితి అంతే. ఎలా చూస్తున్నారు కానీ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మళ్ళీ ఇంకా ప్రత్యక్షంగా చెప్పాలా, చూస్తేనే కనపడుతుంది కదా ఎలా జరుగుతుంది ఏంటి అని. ఏముందన్న 6 నెలలు వచ్చినమ్మటే అర్థమైంది. పథకాలు ఎత్తేసారు, ప్లేట్ తిప్పారు, మేము చేయలేమని ఈ అసెంబ్లీలలో ప్లేట్లు తిప్పేశాడు. అప్పుడే అర్థమైంది 6 నెలల్లో ఎలా ఒక్క సంక్షేమ పథకం కూడా లేదు, అభివృద్ధి లేదు. ప్రతిదీ టాపిక్ డైవర్ట్ చేశారు. టీటీడీ మీద, తిరుమల దేవస్థానం మీద, లడ్డు మీద, విజయవాడ వరదలు ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఈ 6 నెలల ఏం పాలన లేకుండా చేశాడు కన్నా. చెప్పడానికి ఏమీ లేదు. ఒక్క సంక్షేమ పథకం అన్న ఇచ్చాడా? ఒక్కటి రైతులకి ఒక్కటి లేదు. స్కీమ్ పెట్టాడు, అది ప్లేట్ పురాయించింది. సూపర్ 6 కాస్త సూపర్ డూపర్ అయిపోయింది. ఇదంతా ఏమీ లేదు. మెగా డిఎస్సి లేదు, ఉద్యోగాలు లేదు, ఫీజు రివర్స్మెంట్ లేదు, ఏది లేదు. ఎందుకన్నా వచ్చినమ్మటే జగన్ వచ్చిన ఫస్ట్ సైనే రైతులకు పెట్టాడు. ఈయన వచ్చి ఏం చేశాడు? ఫస్ట్ సైన్ ఎవరికి పెట్టాడు? ఏం లేదు కదా. రైతు భరోసా కానీ ఏముందన్న, అమ్మ ఒడి అనేది ఆ డబ్బుల విలువ లేనోడికి తెలుస్తుంది, పేదవాడికి ఆ కష్టం విలువ తెలుస్తుంది. అలాంటిది అమ్మ ఒడి లేదు, ఏది లేదు. లేనోడికి దగ్గరికి పోతే తెలుస్తుంది ఎవడు ఎలాంటోడు. ఉన్నోడి కాడికి పోయి కడుపు నిండినోడి కాడికి పోతే ఏముంటుందన్న? లేనోడి కాడికి పోతేనే కదా తెలిసేది ఏదైనా. అలాంటి స్కీములన్నీ తీసేశాడు. ఆ రోజు బళ్ళు చూసుకుందాం, ఈ రోజు బళ్ళు చూసుకుందాం, ఏముంది? డెవలప్మెంట్ లేదు. ఆ రోజు జగన్ చేసిన డెవలప్మెంటే కదా ఈ రోజు నడిచేది. కొత్తగా నువ్వు వచ్చిన 6 నెలలు ఏం స్కీములు తీసుకొచ్చావు? కొత్తగా ఏమీ లేదు. ఏముంటుందన్న? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవటం కూడా అనవసరం. సనాతన ధర్మం అంటాడు, ఊగిపోతాడు, వైబ్రేషన్ వస్తుంది అన్నట్టు. సీజ్ ద షిప్ అంటాడు. అసలు దేనికి సీజ్ చేశాడో కూడా ముందు దానికి తెలియదు. సీజ్ ద షిప్ అన్నాడు, ఓ అన్ని సోషల్ మీడియాలలో పాపులర్ అయిపోయాడు. కానీ ఉన్న కలెక్టర్ ఏమన్నాడు, అది నీకు సీజ్ చేయడానికి అధికారం లేదని తేల్చేసాడు. ఎందుకంటే దానికి రైట్స్ లేవు. దానికి సీజ్ అంటే సెంట్రల్ నుంచి పర్మిషన్స్ కావాలా. అలాంటివి ఏమి లేవు కదా. నువ్వు ఏదో సినిమాలో డైలాగులు చెప్పినట్టు డైలాగులు చెప్పి సీజ్ ద షిప్ అని సోషల్ మీడియాలలో ఫేమస్ అయ్యి ఏం లేదు కదా. ఏదైనా ఒకటి మాట్లాడామంటే మనకు అధికారం ఇచ్చారంటే మంచి చేయడానికి అధికారం ఇచ్చారు, కానీ సినిమాలో లాగా యాక్టింగ్ చేసుకోవడానికి అధికారం అయితే ఇవ్వలేదు కదా. ఈసారి ఖచ్చితంగా ఈసారి దెబ్బతిన్నాడు కదా. ఈసారి ఎలా చేశాడంటే అలా గట్టిగా దెబ్బతిన్నాడు కాబట్టి దెబ్బతిన్నవాడికే తెలుస్తుంది దాని విలువేందో. ఈసారి పక్కా గెలుస్తాడన్న. నా పేరు నారాయణరెడ్డి అండి. టీడీపీ పాలన అనేది ఇప్పుడు సూపర్ 6 అన్నాడు, డూపర్ 6 అయింది. ఆడబిడ్డలకి ప్రొడక్షన్ అన్నాడు, ఎక్కడ చూసినా ప్రొడక్షన్ అనేది లేదు. మెయిన్ చిన్నపిల్లల మీద మరి రేపు ఎక్కువ జరుగుతున్నాయి. హామీలు ఇప్పుడు రైతుకు భరోసా లేదు. మనకి మెయిన్ కావాల్సింది విద్యా వైద్యం. ఆంధ్రాలో విద్యా వైద్యం అనేది 0. ఇప్పుడు ఇది మన పూర్వీకులు ఉంటారు కదా, చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యా వైద్యం లేకుండా. చిన్నపిల్లలు మరి స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. జగనన్న ప్రభుత్వంలో ఎటువంటి డోకా లేదు. ప్రతి పేదవాడికి పథకం అందింది, సంతోషంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఈసారి 151 కాదు, దానికంటే ఎక్కువనే వస్తుంది. చంద్రబాబుకి ఒక 1 డిజిటే మిగిలిపోతుంది లాస్ట్కి. మా పేరు ఏక్నాథ్ అన్న, ఒంగోలు అన్న మాది. అది ముందుగా మీ టీవీ తరపు నుంచి మా జగనన్నకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాకు ఈ అవకాశం కల్పించారు మీరు మాట్లాడడానికి. చాలా మీ ఛానల్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు అడిగే క్వశ్చన్ సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నాను. కంప్లీట్లీ ఫెయిల్ అన్న, ఎవ్వరికి న్యాయం జరగట్లా. ఇసుక చూస్తే ఇసుక, ఏది చూసినా అసలు ఉద్యోగాలు లేవు, ఏమి లేవు, అన్ని డిఎస్సి అని చెప్పారు, అన్నీ చెప్పారు. అసలు ఒక్క హామీ నెరవేర్చాల. అందరూ ప్రజలు ఇబ్బందులు, అన్ని కక్ష సాధింపులు. జగనన్న ప్రభుత్వంలో అసలు ఎంత కంప్లీట్గా అసలు ఎంత బాగా సంక్షేమ పథకాలు కానీ అందరికీ బాగా జరిగింది. ఇది ఏదో వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవటం తప్పితే అసలు గెలిచే సీనే లేదు ఆంధ్రాలో. ఏదో తప్పులు జరిగినాయి కాబట్టి వాళ్ళు వచ్చారు, కానీ ఇది మా బ్యాడ్ లక్ అనుకుంటున్నాం. నమ్మకం ఏముందంటే అప్పుడు అదే చెప్పాం కదన్న, వాళ్ళు చేసింది అంతా స్కామ్ కాబట్టి వాళ్ళు గెలిచారు.
మేము ఈసారి పకడ్బందీగా మొత్తం అన్ని మేము తెలుసుకున్నాం. మా పరిపాలనలో ఒకవేళ ఏదైనా లోపాలు ఉంటే అవి తెలుసుకుంటున్నాం. అలానే మ్యాక్సిమం అసలు పేద ప్రజలు బతికిందంటే జగనన్న ప్రభుత్వంలో. ఇప్పుడు అసలు వాళ్ళకి పాపం తినడానికి సరిగ్గా తిండి లేదు, ఏం లేదు. అసలు వాళ్ళ ఇంటికి కనీసం బియ్యం అవన్నీ సరిగ్గా కూడా అందట్లేదు. సంక్షేమ పాలనలు అసలు ఆ వేస్ట్, టీడీపీ ప్రభుత్వమే వేస్ట్ అని, కూటమే అని చెప్పి వచ్చారు. వాళ్ళు సింగిల్గా పోటీ చేసే ధైర్యం లేదు. 175 నియోజకవర్గాల్లో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్తారు, కానీ సింగిల్గా పోటీ చేయలేక ముగ్గురితో కలిసి పోటీ చేసి ఎట్లానో ఈవీఎంలు మారేజ్ చేసి నరేంద్ర మోడీని వీళ్ళందరినీ కలుపుకొని వచ్చి వాళ్ళకి ఎట్లానో గెలిచారు. కానీ లేకపోతే జగన్ అన్నను ఓడించడం వాళ్ళ సత్తా కాదు అన్నా. ఎవరు జగన్ అన్న మా మాస్ లీడర్. జనాల్లోకి వస్తారంటే అసలు ఎవరు ఆపలేరు. ఆయన లాస్ట్ టైం కొద్దిగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా జనాల్లోకి రాకుండా అంటే గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసుకున్నాడు, కానీ అది ఇబ్బందికరమైంది. ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వేస్ట్. ఓరక ప్యాకేజ్ స్టార్ అనే ఎందుకు పేరు పెట్టారు ఆయనకి? ప్యాకేజీలు తీసుకుంటా ఉంటాడు, జనాలకు ఉపయోగం లేదు. ఓరక సీజ్ ద షిప్. అసలు ఏం మ్యాటర్ తెలియకుండా వెళ్తాడు, ఏదేదో మాట్లాడతాడు. అసలు పర్టికులర్ సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు అతని దగ్గర. అది సంగతి. జోహార్ వైఎస్ఆర్. ముందుగా మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకు ఓడిపోయామో మా నాయకుడు తెలుసుకుంటూ, అదేవిధంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నెక్స్ట్ గట్టిగా కొట్టాలి అనే ధీమాతో మా నాయకుడు ప్లానింగ్లో ఉన్నాడు. మేము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా 2-3 ఇయర్స్ ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కూడా కాలగర్భంలో కలిసిపోతాడు. అప్పుడు ఆయన ఈరోజు ఇదే ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడంటే, ఆల్రెడీ ఆయనకు 77 ఏజ్. ఎవ్రీ పర్సన్ విల్ లైవ్ 80 ఇయర్స్. సో డెఫినెట్లీ అతను కాలగర్భంలో కలిసిపోతాడు 80 ఇయర్స్ వచ్చే లోపల. ఈ లోపల అప్పుడు అదే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తున్నాడు, నేను పోతే నా పార్టీ కుక్కలు చింపిన ఇస్తరైపోతుంది. అదే జగన్మోహన్ రెడ్డికి మస్తు ఏజ్ ఉంది, ఆయన ఇంకా ప్రణాళిక చాలా గట్టిగా ఉంది, ఆయన ఉంటాడు. నా పరిస్థితి ఏదని ఆయనకి ఇది ఇప్పుడు వరకు ఏదో 4-5 ఏళ్ళు ఉండొచ్చు ఆయన సీఎంగా ఉన్నా, కానీ రోజు ఇదే ఆలోచన ఆయనకు. ఏం ఆలోచించినా, నేను పోతే ఇంకా అయిపోయింది, నా పార్టీ కుక్కలు చింపిన ఇస్తరైతుంది, నా కొడుకు దీన్ని ఈ పార్టీని మోయలేడు తెలుసు జనాలకు. ఆయనకి ఇది ఆలోచించింది. కానీ ఇప్పుడు నేను సీఎం అయినా సంతోషం లేదు ఆయనకు. మా నాయకుడు ఓడిపోయినా సరే, ఓడిపోయినాడే గట్టిగా కొట్టగలడు. ఎవడైతే ఓడిపోతాడో వాడే గట్టిగా కొట్టగలడు. జమిలీ అవసరం లేదు. ఇప్పుడు పెట్టినా మళ్ళీ జగనే వస్తాడు. ఇప్పుడు పెట్టినా జగనే వస్తాడు. జమిలీ అవసరం లే, ఏం అవసరం లేదు. కాకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చాడు కదా, హామీలు ఇచ్చాడు. అప్పుడు జనాలు చూశారు. ఇప్పుడు మళ్ళీ ఏమి నెరవేర్చలే కదా. ఏది వీళ్ళకు లేడీస్కు ఉచిత బస్సు అన్నాడు, ఏమీ లేదు. పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ లేదు, స్కూళ్ళల్లో ఫీజులు ఇవ్వలేదు. చాలా వాళ్ళు కష్టాలు ఉన్నారు. ఇప్పుడే పల్లెల్లో జనాలు ఎందుకు రా చంద్రబాబు నాయుడుకు ఓటేసాము, అంత ఇంత జగన్మోహన్ రెడ్డి మాకు చాలా చేశాడు, ఆయన మేము ఓడించామని చాలామంది బాధపడుతున్నారు. ఈసారి చాలా గట్టిగా కొడతారు జనాలు చంద్రబాబు నాయుడు. శ్రీనివాస్ రెడ్డి నా పేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఏపీ పరిపాలన గురించి అడుగుతున్నారు. ఏపీ పరిపాలన అనేది ఇప్పుడు ప్రజలకు ఎక్కువ హామీలు ఇచ్చేశారు కాబట్టి వాళ్ళు ఏంటంటే అప్పుడు వాళ్ళ పక్క మొగ్గారని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చలేకపోతున్నాడు. 6 మంత్స్ అయినా కూడా వాలంటీర్ వ్యవస్థను జగన్ 5,000 ఇస్తుంటే 10,000 ఇస్తానన్నాడు. వాళ్ళకి చాలా ప్రామిస్ చేశాడు, వాళ్ళను తీసేశాడు. ఇప్పుడు మిగతా ఫ్రీ బస్ అన్నాడు, వాళ్ళకి ఇంతవరకు ఫ్రీ బస్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిల్ని గాయపయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సరిగ్గా చేయలేదన్నాడు. సరే ఇప్పుడు మీరు వచ్చారు, వాళ్ళని తీసుకురావచ్చు, వెతకచ్చు, పట్టుకోవచ్చు, అవి చేయట్లేదు. సో ఏ పథకాలు కూడా అమలు చేయట్లేదు. కాకపోతే మనిషి ఆశాజీవి కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవ్వలేనటువంటి హామీలను ఇచ్చాడు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు హామీల అమలు గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. సీట్లో కూర్చుండే దాని గురించే వాళ్ళు ఆలోచించారు. సీట్లో కూర్చుండే దానికే ఎయిమ్గా పెట్టుకొని వాళ్ళు హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు చేతకాక చేతులు ఎత్తేస్తున్నారు. ఈ జమిలీ ఎన్నికలు కాదు కదా, ఇప్పుడు బ్యాలెట్ పెట్టి ఇప్పుడు పెట్టమని చెప్పండి. ఎందుకు నెలలోనే తెలిసిపోతుంది జగన్ ఏంది, పవన్ కళ్యాణ్ ఏంది, తర్వాత చంద్రబాబు నాయుడు ఏంటి అనేది తెలిసిపోతుంది. అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నారు, అతన్ని ఫాలో చేస్తున్నాడు. కాకపోతే అతను కూడా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటలు విన్నాడు. సరే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కదా చెప్పింది, 30,000 మంది అమ్మాయిలు అంటే ఆశామాసి కాదు వాడడం. ఎవరో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వాడితే అది ఏదో చిన్న గల్లీలో మాట్లాడినట్టు ఉంటుంది. ఒక లీడర్ అనేది అలా మాట్లాడినప్పుడు దాన్ని వెతికి ఛేదించాలి, తొందరగా ఛేదించి దాన్ని చూపించాలి. ఇప్పుడు కేంద్రంలోనే పార్లమెంట్లోనే చెప్తున్నారు అలాంటివి ఏమీ జరగట్లేదని. వాళ్ళు చెప్తున్నారు, మిస్గైడ్ చేస్తున్నారు పబ్లిక్ని. అలా అధికారంలోకి వచ్చారు తప్ప ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా మేలుకోవాలా, చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడద్దని నేను అంటున్నాను. ఇండివిజువల్గానే పోటీ చేయొచ్చు, ఎవరైనా రాజకీయాల్లో ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి నా సలహా అదే.
సో మరి డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఈ 6 నెలల్లో? డెవలప్మెంట్లో ఏముందండి, డెవలప్మెంట్ ఏమీ లేదు. ఇచ్చిన హామీలు ఇవ్వట్లేదు. ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, పబ్లిక్కే చెప్తున్నారు, మనం చెప్పేది కాదు. మనం అంటే హైదరాబాద్లో ఉన్నాం, అక్కడ మేము విలేజ్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు. ఇంతవరకు ఈ పింఛన్లు ఇవ్వాలన్నా నానా అవస్థలు పడుతున్నారు. అప్పుడేమో పొద్దున్నే 5 బెల్లు కొట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ టయానికి ఇవ్వలేకపోతున్నారు. పింఛన్లు తీసేస్తున్నారు. ఎంతోమందిని ఈ రిఫ్యూజ్ చేస్తున్నారు, పింఛన్లన్నీ ఏరవేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను ఆల్రెడీ తీసి పడేశారు పక్కకి. వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు మోసపోలేదా వీళ్ళంతా? సో అదంతా పబ్లిక్ తెలిసిందే. పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళండి. ఈసారి అలా ఉండదు. కూటమి ప్రభుత్వం వచ్చేసింది, ఇచ్చిన సూపర్ 6 కూడా 0 అయిపోయింది. ఇంకొక విషయం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అందరి చెవుల్లో కూడా పూలు పెట్టాడు. మోడీ గారి యొక్క ద్వారా ఆ సహాయంతో సీఎం అయినాడు తప్ప స్వతహాగా అవ్వలేదు. ఇంకోటి వచ్చి పవన్ కళ్యాణ్ సపోర్ట్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇచ్చాపురంలో ఏం జరుగుతున్నది కూడా అతనికి తెలీదు. సీప్ ద సీజ్ అన్నాడు. సీజ్ ఎవరైనా కానీ సెంట్రల్ పరిమితిలో ఉన్నదా? సీజ్ని చేయగలిగిన స్టేట్కి పర్మిషన్ ఉంటుందా? ఆ మాత్రం కూడా ఇంకిత జ్ఞానం ఉండదండి. ఈరోజు జగనన్న బర్త్డే. కనీసం ఇప్పుడు హైదరాబాద్లో KPHBలో ఐటీ వింగ్ ద్వారా దగ్గర 1,80,000 మంది బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జగనన్నకి రాబోయే 2029 ఎలక్షన్స్ ఖచ్చితంగా విన్నింగ్ అవుతాడు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇది ఓటమి కాదు, ఇది మాకి గెలుపుకి పునాది. ఇది అంటే మేము కూడా అవతల వ్యక్తిని చూసి నేర్చుకుంటున్నాం. అంటే మేము ఈవీఎంల గురించో ప్రజల గురించో తప్పుగా మాట్లాడడం లేదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళని నేను చెప్తున్నాను. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ఏంటి పరిస్థితి? జమిలీ ఎన్నికలు 2027లో వస్తాయి అనుకుంటున్నాము. వచ్చినదంటే కన్నా ఇదే ఈవీఎం పెట్టుకొని బ్యాలెట్ పేపర్లు తెచ్చుకొని ఏమన్నా తెచ్చుకొని ఈసారి జగనన్న ఖచ్చితంగా విన్ అవుతాడు. ఎందుకంటే సూపర్ 6 పథకాలే మాకు గెలిపిస్తాయి. జగనన్న గెలిపించడం కాదు, జగనన్నకి సూపర్ 6 పథకాలు ఏవైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో అవే మాకు గెలిపిస్తాయి. ఎందుకంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇసుక ఫ్రీ, అప్పుడు ఇసుక ఫ్రీ ఇస్తున్నామన్నారు. పేపర్లో రాసుకోవడం మాత్రమే ఫ్రీ. కానీ జగనన్న ప్రభుత్వంలో కన్నా ఇంకా రేట్ ఎక్కువ అయింది అన్నట్లు కొట్టుకున్నారు జనాలు. అక్కడ మద్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. అన్నీ ఫ్రీ అన్నాడు. కానీ మద్యము ఈజీగా పెట్టేసి ప్రజలని జగనన్న సోమరిపోతులు చేసింది కాదు. కానీ ఈ కూటమి ప్రభుత్వము చాలా దీన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయింది. అమరావతి డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అమరావతి డెవలప్మెంట్ చేయాలంటే ఏ ఒక్కదారైనా వేసినాడా? 6 నెలలు అయింది. ఏ ఒక్కదారి అయినా కూడా ఎన్నుకున్నాడా? ఏంది జగనన్న బర్త్డే జగనన్న ప్రభుత్వంలో లేకపోయినా కూడా ఎలా జరుగుతుందో ఒకసారి చూపించు. ఎందుకంటే జగనన్న బర్త్డేనే నిదర్శనం. రేపటి వరకు ఏం జరగబోతుందనే దానికి జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి డబ్బులు వచ్చినాయి. ప్రతి ఇంటికి డబ్బులు పోయినాయి. ట్రాన్స్పరెన్సీగా వెళ్ళినాయి. ఏం బ్రదర్ అర్థమవుతుందా? ప్రతి ఇంటికి కూడా ట్రాన్స్పరెన్సీగా వెళ్ళినాయి. ఈ ప్రభుత్వం నీకు 15 అన్నాడు. ఎక్కడ 15? 15 రూపాయలా, లేకపోతే 15,000, లేకపోతే 1500? ఏమైపోయింది ప్రభుత్వానికి? ఇచ్చే హామీలు ఇచ్చడము, హామీలు ఎక్కువగా ఇవ్వడము, ప్రజలను మబ్బబెట్టేదే తప్ప వీళ్ళు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉన్న ప్రభుత్వము కాదు. కూటమి ప్రభుత్వము కూలిపోబోతున్నది. పవన్ కళ్యాణ్ సంక్రాంతి తర్వాత మెర్జ్ చేయబోతున్నాడు బీజేపీలోకి అన్నట్లు టాక్ వస్తుంది ప్రజల్లో. మాకు వినబడి వస్తుంది. పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షుడు అయిపోతాడంట. ఆంధ్రాకి బాయ్ బాబు అనాల్సిందే. ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. 6 నెలల్లో వాళ్ళు అమలు చేసిన ఒక్క పథకం కూడా లేదు. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ సిలిండర్ అన్నారు, అక్క చెల్లెమ్మలకు నీకు 15,000 అన్నారు. ఒక్కలకు ఒక 15,000 ఇచ్చింది లేదు. నిరుద్యోగ భృతి ఇచ్చింది లేదు. ఫ్రీ బస్ ఇచ్చింది లేదు. ఫ్రీ సిలిండర్ అన్నారు, అది కూడా సబ్సిడీ అంటున్నారు. అది కూడా ఇచ్చేదాకా నమ్మకం లేదు వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు వస్తే డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వస్తే డిప్యూటీ సీఎం గారు అధికారంలోకి రాకముందు 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ చేశారు, తరలిచ్చారు, లేకపోతే అక్రమంగా విదేశాలకు అమ్మేశారు అన్నారు. ఒక్క అమ్మాయి అయినా ఇప్పటికీ ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు దాటింది. ఒక్క అమ్మాయిని కూడా ఆయన రికవరీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం అక్కడికి చెప్పింది ఇంతమంది కిడ్నాప్ అయ్యారు, వాళ్ళల్లో అందరినీ రికవరీ చేశాము, 97% రికవరీ చేశారు, 3% లేదు అని చెప్పారు. కానీ దాని గురించి ఏమన్నా డిప్యూటీ సీఎం గారు చెప్పారా? దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఈరోజు ఐటీ వింగ్ కండక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సో కూటమి ప్రభుత్వానికి ఇది ఆరంభమే. మేము చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పదలుచుతాం. అలానే
విజన్ 2047 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు మహానుభావుడు. భయం వేస్తుంది ఏంటంటే 2020 అన్నాడు, కరోనా వచ్చింది, 2047 అంటున్నాడు. ఏ డిజాస్టర్ వస్తుందో తెలియదు, కానీ దానికి ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ప్రపంచానికి కాల్ ఇస్తున్నాడని మేము అది తీసుకుంటున్నాము. అలానే ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన ఏంటంటే కీ ప్లేయర్గా, గేమ్ చేంజర్గా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు అందరూ. కాకపోతే ఆయన కీ ప్లేయర్ ఏంటనేది ఆయన ఇచ్చిన స్పీచ్ల గురించి, ఆయన మాట్లాడిన మాటల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సుగాలి గీతి అని చెప్పేసి అని ఆడపిల్లల గురించి మాట్లాడి జన సైనికులని పేరుతో యువకుల్ని రెచ్చగొట్టి ఈ ప్రభుత్వంలోకి వచ్చారు. అది ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు అనేది ఇక్కడ ఉన్నటువంటి భావన. సో ఐటీమింగ్ తరపున మేము చేస్తున్న బ్లడ్ డొనేషన్ సక్సెస్ఫుల్ అవటం, ఇక్కడికి మాజీ శాసనసభ్యులు అందరూ రావడం కూడా సంతోషకరంగా ఉంది. 6 నెలల ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం బేరీజు వేసుకుంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తీరు, చేస్తున్న పనితీరు, జగనన్నని అడ్మినిస్ట్రేషను ఒక్క పాయింట్లో కూడా తలదన్నేదలేదు. ఇక్కడ వచ్చినటువంటి జనానికి ఒక సారా ప్యాకెట్ లేదు, ఒక బిర్యానీ ప్యాకెట్ లేదు. ఓన్లీ అభిమానంతో ఇంతమంది జనము, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది జనము స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఇలాంటి అభిమానము కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి ఒక్కరైనా వస్తారా? సినిమా స్టార్డమ్ పెట్టుకొని సినిమా స్టార్డమ్ లేకుండా పొలిటికల్ హీరో ఒక్కరే ఉన్నారు, అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఒక సారా ప్యాకెట్ లేదు, బిర్యానీ ప్యాకెట్ లేదు. ఓన్లీ అభిమానంతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి బర్త్డే విశేష ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. కూటమి ప్రభుత్వానికి ఇంకా మొదలు పెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈ జనాన్ని చూసి ఇలాంటి బర్త్డే విశేషం ఈ హైదరాబాద్ సిటీలోనే చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడికి ఇలాంటి బర్త్డే విషయం చెప్పడం మొట్టమొదటిగా మేము చూస్తూ ఉన్నాం. జమిని ఎలక్షన్స్ వస్తే, ఇప్పటికిప్పుడే ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా ఏంటో కూటమి ప్రభుత్వానికి ఈ ఎలక్షన్స్లే, ఈ జమిలీ ఎలక్షన్స్లోనే చూపిస్తారు. లాస్ట్ ఎలక్షన్స్లోనే దాదాపు 40% ఓటింగ్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు సింగిల్గా ఎలక్షన్లకు వచ్చి దాని దొమ్మేంటో, ప్రజలలో ఉన్నటువంటి దాని మాస్ ఏంటో చూపించి, మీరు ఎన్ని కూటమి కట్టినా కూడా, ఎంతమంది వచ్చినా కూడా జమిలీ ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి జనాన్ని మళ్ళీ చూడబోతా ఉన్నాం. అంటే అన్న, నేను మొన్న రీసెంట్గా గెలిచిన తర్వాత అమరావతి జాబ్గానే వెళ్ళాను. జాబ్కి వెళ్ళాలంటే స్విమ్మింగ్ రావాలంట, తెలియదు నాకు దేనికో. నెక్స్ట్ ఏమో ఇసుక ఫ్రీ అన్నారు కదా, ఇసుక ఫ్రీ కావాలంటే సైకిల్ వెళ్ళాలంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, యావత్ ఆంధ్ర తెలంగాణ ప్రజలకు ఈరోజు ఒక శుభదినం. బేసికల్లీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే మా అందరికీ ఎంతో ఒక సంక్రాంతి ముందే వచ్చిందా అనే రీతిలో ఈరోజు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైగా ఐటీ వింగ్ సభ్యులు ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఒక్క విషయం చెప్తున్నా, మేము ఓడిపోయామని మీరు అనుకుంటున్నారు, గెలిచామని మేము అనుకుంటున్నాం. ఓడిపోయింది గెలిచింది అనేది ఒక్కసారి 2 కళ్ళు తెరిచి ఈరోజు కూకట్పల్లి రమ్య గ్రౌండ్స్ వైపు చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈరోజు ఏదో టెక్నాలజీ నేను కనిపించానని చెప్పి 3 జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఈరోజు ఒక్కసారి ఒక ఎస్సీ కాలనీకి కానీ, ఒక బీసీ కాలనీకి కానీ, ఒక మైనారిటీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు అమ్మా ఎలా ఉన్నారు అని అడిగే దమ్ము, ధైర్యం మీకు ఉందా అని చెప్పి 3 పార్టీ నాయకులకి, వెన్నుపోటు చంద్రబాబు నాయుడికి, రాజకీయ వ్యభిచారి పవన్ కళ్యాణ్కి, మైనార్టీ వ్యతిరేకమైనటువంటి నరేంద్ర మోడీ పార్టీకి కూడా అడుగుతున్నాం. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు దయచేసి ఈ 3 కార్యక్రమాలు చేసి మీరు గెలిచాము అని చెప్పేసి అప్పుడు గుండెల మీద చేసుకుని చెప్పండి. అంతేగాని ఈవీఎంలు మేనేజ్ చేసి లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఏదో గెలిచి ఈరోజు మీద సాధించామని చెప్పేసి సంకలో గుద్దుకుంటున్నారు. నిజం ఇప్పుడు నిప్పు లాంటిది. దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఎలక్షన్ పెట్టండి. మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్ర తెలంగాణకి ఒక నయం ఉంటే ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక నయంని తయారు చేసి ఈరోజు ప్రజల మీద వదిలిన ఘనత ఏమన్నా చంద్రబాబు నాయుడుకి ఉంది. నిజంగా
వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు, మగతనం లేదు. బేసికల్లీ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజుకి మొన్న సహకార బ్యాంక్ వెళ్ళి ఎలక్షన్లే ముందు పెట్టుదురు. ఆ రోజు కూడా నామినేషన్లు చేసుకునే పరిస్థితి ఉంది. నీటి సంఘం ఎలక్షన్లు పెట్టాడు. మొన్న నీటి సంఘం ఎలక్షన్లో కూడా నామినేషన్ పద్ధతిలో వెళ్ళాడు, కానీ దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ ఎలక్షన్ పద్ధతికి వెళ్ళకపోయాడు. అంటే అది అక్కడే అర్థమవుతుంది ఈ 6 నెలల్లో మొత్తం కూటమి ప్రభుత్వం ఫెయిల్ అని చెప్పి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడేమో అనుకుంటున్నారేమో, రేపు సంక్రాంతి దాటి పులివెందల పులిబిడ్డ రోడ్డు మీదకి అడుగు పెట్టిన తెల్లారి తెలుస్తుంది, ముగ్గురికి ప్యాంట్లు తడుస్తాయి. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడితే పక్కా గెలుస్తామని చెప్పి పక్కా గెలవడం అవసరం లేదు. మీకు మీకు మీ మీ న్యూస్ ఛానల్ వాళ్ళకి కానీ మీకు కానీ ఒక చిన్న లిట్మస్ టెస్ట్ పెడతాం మేము. లిట్మస్ టెస్ట్ ఏంటంటే, రేపు సంక్రాంతి అవ్వగానే అన్న ఒకసారి జనాల్లోకి వచ్చాడంటే వీళ్ళ దమ్మేంటో తెలుస్తుంది, వీళ్ళ ధైర్యం ఏంటో తెలుస్తుంది. ఇదే కాన్ఫిడెన్స్ మరి పోయిన ఎన్నికల్లో ఏమైంది? అది కాన్ఫిడెన్స్ కాదు, అదంతా ఈవీఎం మ్యాజిక్ అంటారు దాన్ని. చంద్రబాబు నాయుడుకి ఎలాంటి టాక్టిక్స్ బాగా ఎక్కువ ఇష్టం బాగా. ఆనాడు ఎన్టీ రామారావు గారి నుంచి, నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మధ్యలో పుట్టిన చిన్న చిన్న పార్టీలు ఏ విధంగా సమూలంగా తొలగించాడో ఈ పార్టీని కూడా తొలగిద్దామని చూస్తున్నాడేమో ఆయన. అది జన్మకి జరగదు. వాళ్ళ తాతలు దిగి రావాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని టచ్ చేయాలంటే వాళ్ళ తాతలు దిగి రావాలి. ఖర్జూర్ నాయుడు ఉన్నాడు కదా, వాళ్ళ బాబు ఖర్జూర్ నాయుడు ఉన్నాడుగా, ఆడు దిగి వస్తే కానీ ఇది జరిగే పని కాదు. ఈరోజు ఒకసారి తప్పు జరిగింది, అంటే ఒక అడుగు వెనకేసాం. రేపు ఎలక్షన్లో ఒక అడుగు వెనక్కేసామంటే రేపు ఎలక్షన్లో 10 అడుగులు ముందుకేసే విధంగా ఆ ఒక్క వ్యక్తి వ్యూహరచనలు స్టార్ట్ చేశాడు. రేపు రాబోయే 4 రోజులు, 2 నెలలు, 3 నెలల్లో మీ యొక్క వ్యూహ రచన యొక్క ఫలితాలు ఏంటనేది మీకు తెలుస్తాయి. డిప్యూటీ సీఎం ఈరోజు ఎలా ఉన్నాడంటే, చంద్రబాబు నాయుడు చేతిలో తోలుబొమ్మలా తయారాడు. ఆ రోజు మహిళలు అంతమంది స్మగ్లింగ్ అయిపోయారు, అంతమంది వేరే 30,000 మహిళలు కిడ్నాప్ చేశారు, వాలంటీర్లే చేశారని వాగిన వ్యక్తి ఆ 30,000 మందిలో ఈ 6 నెలలు ఎంతమంది వెనక తీసుకొచ్చాడు చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఆ పార్టీ నాయకుడికి కానీ, ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఏ ఒక్క కార్యకర్త కానీ నేను ఒప్పించాలని చూస్తున్నా, రమ్యా గౌడ్ సాక్షిగా ఒప్పించాలని చూస్తున్నా. ఈ 30,000 మందిలో ఎంతమంది వెనక తీసుకొచ్చావు నువ్వు చెప్పు, దమ్ముంటే చెప్పే దమ్ము ధైర్యం ఉందా నాయకులకి? అంత అవసరంలే. ఒక విలేజ్ పెట్టుకుని, ఒక విలేజ్లోకి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, ఒక దళిత వర్గం ఏదైతే ఉన్నారో ఆ దళిత వర్గాల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎలా ఉన్నావు నువ్వు అని ఒక అడిగే దమ్ము ధైర్యం ఈ 6 నెలలు ఏ నాయకుడు చేశాడేమో ఒకసారి మీరు ఆలోచించండి. నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. ఇంకొకసారి అలా మాట్లాడితే నరేంద్ర మోడీ గారు ఆ రంగంలో దిగి ఆయన డిప్యూటీ సీఎం పదవి ఏదైతే ఉందో అది పీకి ఇంట్లో కూర్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది, నువ్వు దాన్ని టచ్ చేసే దమ్ము నీకు లేదు, నీ అధికారం నీకు లేదు, నీ యొక్క పరపతి దానికి సరిపోదు, ఇంటికి వెళ్ళి పడుకోనైనా నువ్వు. పగలు రోడ్డు మీద సినిమా, నైట్ షూటింగ్లు చేసుకునే పరిస్థితి ఉన్నాడు ఆ వ్యక్తి. అంటే నీకు అర్థమైంది ఏ విధంగా చేస్తున్నారో పరిపాలన అని చెప్పేసి. ఒక నాయకుడు ఒక వ్యక్తికి ఒక పదవి ఇచ్చాడు అంటే కనుక అది ఎంత బాధ్యతగా తీసుకోవాలా, ఒక దైవ మాలలో ఉన్నట్టే. తిరుపతి లడ్డు విషయంలో ఎంత అల్లరి చేశారో చూస్తారు. తిరుపతి లడ్డు ఏమైంది ఈరోజు? ఏమైంది? మాట్లాడే దమ్ము ఉంది ఈరోజు తిరుపతి లడ్డు? ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, ఈరోజు తిరుపతి లడ్డు గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఆ ముగ్గురు మనగాళ్ళకి ఉందా? ఈరోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఇంత హైదరాబాద్లో పక్క రాష్ట్రంలో కూడా ఇంత హడావుడిగా, ఇంత హైప్తో రాత్రి 11 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు సాయంత్రం వరకు 11 గంటల దాకా ఇదే కార్యక్రమాలు ఇదే విధంగా జరుగుతాయి. ఈ సందర్భంగా జగనన్నకి మనం కన్వే చేసే మా యూత్ అందరి తరపు నుంచి హ్యాపీ బర్త్డే జగనన్న. కూటమి ప్రభుత్వం గురించి చెప్పడానికి ఏమీ లేదు బ్రో. ఎలక్షన్ల ముందు 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి అన్ని తప్పుడు హామీలు ఇచ్చారు. ఆ టైంలో 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు అంత తప్పుడు హామీలు ఇచ్చిన వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత 6 లక్షలకి కోట్లు అని చెప్పి ఆమె చూసి భయం అవుతుంది, నేను చేయలేకపోతున్నాను, సూపర్ 6 చేయలేను, ఇవన్నీ చెప్పేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ దగ్గర పోతే సిబిఎస్ఈ తీస్తారు, ఐబీ కరికులం తీస్తారు, అసలు ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉండవు. అలాంటివి తీసేసి ఇంగ్లీష్ మీడియం కూడా దాదాపు తీసేయడానికి రెడీగా ఉన్నారు. క్వార్టర్ వచ్చి 90 రూపాయలకి. ఇదే అభివృద్ధి అంటే? అసలు గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేసుకోవాలి కానీ కేవలం మందు కోసము
మందు 99 రూపాయలు దొరికిందా లేదా అంతే సరిపోద్దా? ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో సిబిఎస్ ఐపీ కరికులం ఇవన్నీ కంటిన్యూ చేయాలని మా డిమాండ్. ఆ చదువు ఏదో ఆక్స్ఫర్డ్లో చదివాడు ఇది బిల్డప్ ఇస్తారని తప్ప అసలు ఆక్స్ఫర్డ్లో ఏ లెవెల్లో ఉంటాయి? ఐపీ కరికులం సిబిఎస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఆక్స్ఫర్డ్లో. అలాంటిది మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలాంటివి తీసుకొస్తే అవి కంటిన్యూ చేయకుండా ఇవన్నీ తీసేయడానికి అసలు ఈ పప్పుగాడికి ఏ మాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా అలాంటి పనులు చేయడు. చేసినప్పుడు అర్థమైపోయింది వాళ్ళు జస్ట్ ఏంటంటే దళారుల కోసం మాత్రమే పుట్టిన పార్టీ అది. కేవలం దళారుల పార్టీ. పేదోడు ఎలా పోతున్నాడు ఇవన్నీ వాడికి అనవసరం. కేవలం దళారులు ఎక్కడైనా కాదు. విద్యాంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు ప్రభుత్వమే. దానికి తోడు పావులాగాడు పవన్ కళ్యాణ్. ఎంత పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ద వరస్ట్ జోకర్, అంతే. ఈజ్ ద నెంబర్ 1 జోకర్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఎలక్షన్ల ముందుకు 25,000 డ్రగ్స్ కంటైనర్ వచ్చిందనేసి తప్పుడు హామీలతో తప్పుడు ప్రచారం చేసి ఒక అలిగేషన్ చేశారు. తర్వాత ఇంకా బిగ్గెస్ట్ అలిగేషన్ ఏంటి? 33,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్, మిస్సింగ్కి ఉమెన్ ట్రాఫికింగ్ కూడా తేడా తెలియని ఒక ఇల్లిటరేట్ ఫెయిల్ ఎవడంటే మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్. ఉమెన్ ట్రాఫికింగ్ మిస్సింగ్ తేడా తెలియదు. ఇప్పుడు ఈరోజు ఒక్కరోజు కూడా దాని గురించి మాట్లాడలే. సుగాలి ప్రీతి జగన్కి చిన్న బొక్క పడితేనే రాష్ట్రం అలాంటిపోయింది. సుగాలి ప్రీతి కేసు ఏమైంది ఇన్ని 6 నెలలు అవుతుంటే దాని గురించి ఒక్కరోజు ఏదైనా మాట్లాడావా? మాట్లాడలే. ఎందుకు? అవసరం లేదు. అధికారం వచ్చింది. ఇప్పుడు ఏమంటాడు? ఈ రోడ్లు బాగాలేవు, సీఎం దృష్టికి తీసుకుపోదు, సముద్రం ఎవరి ముందు తలంచదు, ఇవన్నీ డైలాగులు. ఇప్పుడేమో బానిస బతుకు. ఇప్పుడేం గ్రామంలో పారిగోళ్ళ పడైతే ఇల్లు పడేశారని ధర్నా పోయాడు కారు మీద. అది కూడా ఒక నాయకుడు అనే లక్షణం ఎలా ఉండాలి? కారులో పద్ధతిగా సీట్ బెల్ట్ వేసుకుంటే అది నలుగురు ఫాలో అవుతారు. అది ఒక నాయకుడి లక్షణం. ఇంత పనికి మనల్ని ఎలా పని చేశాడంటే కారు మీద కూర్చొని హైవేల మీద పోవడం ఎంత తప్పది. దిస్ ద వరస్ట్. అసలు అలాంటి పొలిటీషియన్ని ఎంకరేజ్ చేస్తున్నా యూత్ అందరూ కూడా కొంచెం ఆలోచించాలి విజ్ఞతతో. అలాంటి వాడిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఎన్ని ఎలక్షన్ల ముందుకి ఎన్ని ఎలిగేషన్ చేశారు? ఒక్క ఎలిగేషన్ గురించి అని ఈరోజు మాట్లాడుతున్నాడా? ఏదంటే సీజు సిప్, ఏదో కెమెరాలో వచ్చినా సీజు సిప్ అంటే సరిపోద్దా? అసలు నీకు ఏ అధికారం ఉంది? వాడికి అసలు ఏ అధికారం లేకుండా కూడా జస్ట్ బిల్డప్ అంతే. బిల్డప్ బాబాయ్కి అమ్మ మొగుడు మన పవన్ కళ్యాణ్. ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళ ఎన్నికల హామీలు ఏమి ఇచ్చారో. ఎన్నికల హామీలు మెయిన్ ముఖ్య వాళ్ళు సూపర్ 6 అనేది ఒకటి ఇచ్చారు. ఆ సూపర్ 6లో ఇప్పటి వరకు ఒక పథకం కూడా అమలు చేయలేదు. ఆ టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయినారు. ఆల్రెడీ జనాలు మనకి వ్యతిరేకత కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో. మెయిన్ వాళ్ళు రావడానికి, అధికారంలోకి రావడానికి ముఖ్య చాలా ఫేక్ ప్రామిసెస్ చాలా ఇచ్చారు. ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు వాళ్ళు. ఇప్పుడు జగన్ ఏవైతే సంక్షేమ పథకాలు చేసినాడో దానిలోకి రెట్టింపు ఇస్తామని వాళ్ళు చాలా ఫేక్ ప్రామిసెస్ ఇచ్చారు. అందులో కూడా వాళ్ళు కూటమి ప్రభుత్వం 3 పార్టీలు ఏర్పడి ఒకరు సినీ గ్లామర్, ఇంకొకరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉపయోగించుకొని ప్లస్ చంద్రబాబు నాయుడు ఫేక్ ప్రామిసెస్ అన్నీ కలుసుకొని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. జనాలకు అప్పుడే అర్థమైపోయింది జగన్ ఈజ్ ద బెస్ట్ అని రియలైజ్ అవుతున్నారు. అందరూ ప్రతి ఒక్కరు రియలైజ్ అవుతున్నారు జగన్ ఎందుకు మేము లాస్ అయినాము అని రియలైజ్ అవుతున్నారు. సో ఇప్పుడు జగన్ పాలనకి టీడీపీ పాలనకి తేడా ఏముంది? ఆ తేడా ఏముందంటే జగన్ మాట ఇస్తే అది నిలబెట్టుకుంటాడు. అది జనాలందరికీ తెలుసు. కాకపోతే మరీ ఇంకొకసారి మోసపోయారు. సినీ గ్లామర్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ ఒకటి వచ్చినాడు. ఆ గ్లామర్ వల్ల జనాలు కొంతమంది ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకు తెలియదు ఎట్లా అనేది, ఏం కథ అనేది. వాళ్ళకు ఏదైతే వాళ్ళ లాస్ట్ గవర్నమెంట్లో ఉండేటివి జనాలకి అంటే ఇంకా ఎక్కువ రెట్టింపిస్తామంటే కొంతగా ఆశపడ్డారు. కాకపోతే ఇప్పుడు ఏమీ రావట్లేదు. జగన్ ఈజ్ ఏ మాటిస్తే మాట మీద నిలబడతాడు, మాట తప్పడు మడమ తిప్పడు అని జగన్కి ఒక బ్రాండ్ ఉంది. ఇక్కడ ఏముంది, వీళ్ళకి బ్రాండ్ ఏముందంటే వెన్నుపోటు రాజకీయం అని ఒకటి బ్రాండ్ ఉంది. వీళ్ళకి తేడా వెన్నుపోటు, మాటిస్తే మాట తప్పడు జగన్. సో అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు పాలన ఎట్లా జరుగుతుందంటారు? ఆయనకు మినిమం ఏమీ తెలియదు అనమాట. డిప్యూటీ సీఎం అనే కానీ వాట్ ఈస్ వాట్ అనేది కూడా తెలియదు. మన షీజ్ ద షిప్ అన్నాడు. ఆ షిప్లో ఏముంది, వాట్ ఈస్ అంటే ఆ షిప్లో రైస్ ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజెంట్ ఉండేది వాళ్ళ గవర్నమెంటే. వాళ్ళ గవర్నమెంట్లోనే రైస్ మూవ్ అవుతుంది. ఎక్కడెక్కడ మనకు ప్రజెంట్ రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ గవర్నమెంట్ నుంచే వస్తుంది. జనాలకు అందుతో లేదు కూడా చూసుకోకుండా ఆ రైస్ అనేది షిప్ వరకు వచ్చిందంటే అధికారం ఫెయిల్యూర్ అనమాట. అది టోటల్గా వాటికెళ్ళి షీజ్ ద షిప్ అన్నాడు. అది ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా వచ్చింది, ఆ షిప్ను షీజ్ చేయొద్దండి, ఏం చేయొద్దండి అంటే ఆయనకు
రియాలిటీ తెలియదు అనమాట. ఎవడో చెప్తే నమ్మడం, అడిపోవడం, ఒక సినీ గ్లామర్గా అట్లా షోజులు ఇవ్వడం రావడం. జగన్కి 52వ జన్మదిన శుభాకాంక్షలు. నెక్స్ట్ 2029 లేదా బిఫోర్ జమిలీ ఎలక్షన్లో వస్తే 2028 మళ్ళీ ఖచ్చితంగా జగన్ని సీఎంగా గెలిపించుకుంటాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. హాయ్, నా పేరు సాంబశివారెడ్డి. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ బాలాజీ నగర్ కుకటపల్లి బాలాజీ నగర్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ది కానీ ఏ చిన్న ప్రోగ్రాం వచ్చినా కానీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. అలాగే అధికారం ఉన్నా లేకపోయినా ఇక్కడ జెండా ఎగరేసేది మటుకు వైఎస్ఆర్సీపీ అభిమానులే. రాజశేఖర రెడ్డి గారికి ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కానీ, బర్త్డే వచ్చినా, వర్ధంతి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆవిర్భావ దినోత్సవం వచ్చినా కూడా కేక్ కటింగులు, ర్యాలీలు అలాంటివి చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఆనవాయితీగా వస్తూనే ఉంది. అలాగే ఈ ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు పాల్గొని సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతూనే ఉంది. అలాగే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏపీ ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోండి, మనం వేసిన ఓట్లన్నీ ఎటు పోతున్నవి. మరి ఇంత దారుణంగా ఏ రోజు కూడా, ఏ చరిత్రలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా అనేది అక్కడ రాలేదు. కేవలం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళు నరేంద్ర మోడీ గారు కలిసి ఈవీఎంల ద్వారా వాళ్ళు గెలిచిన వాళ్ళే తప్ప ప్రజాస్వామ్యం ద్వారా గెలిచిన వాళ్ళైతే కాదు. ఇంకొకటి కూడా చెప్పుకోదలుచుకున్నాను, ఈరోజు సోషల్ మీడియాలో ఎవరైతే కానీ ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఏదన్నా అంటే రెడ్ బుక్ అంటున్నారు. ఆ రెడ్ బుక్ మీ దగ్గరే ఉందేమో, మేము రాసుకుంటూ పోతే కూడా ఇంకా అలా వస్తుంది. సో చట్టం ద్వారా మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారే కానీ ప్రజలతోటి చెప్పిన పనులు చేసుకుంటూ వెళ్ళండి కోరుకున్నాను. సో అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది ఏపీలో. సో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎట్లా ఉంది? చంద్రబాబు గారి పాలన అదే చెప్పాను కదండి, వాళ్ళు ప్రభుత్వాన్ని మేము ఈ పని చేస్తాము, ఈ హామీలు ఇస్తాము, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్, కరెంటు ఫ్రీ, ఇలాంటి హామీలు చెప్పిన తర్వాత ఒక హామీ కూడా చేయలేదు. 6 నెలలు అయింది. మీరు దేని మీద ఇటువంటి అని ఒక పోస్ట్ పెడితే దాన్ని ఆ పోస్టుల ద్వారా వీళ్ళు పోలీసుల ద్వారానో లేదంటే వాళ్ళ నాయకులు వచ్చి ఇళ్లలోనూ ఉన్న వ్యక్తుల్ని, లేదంటే ఏదైనా పొలం పనులకు వెళ్ళిన వ్యక్తులను చేసి అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని హింసించడం తప్ప వాళ్ళు పీకింది ఏం లేదు, చేసేది కూడా ఏం లేదు. వాళ్ళు వెన్నుపోటుదారులకు ముఖ్య అతిథులు ఎవరంటేనే ఆయన ఒక్కటి చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఆయనకి తలా తెలియదు, తోకా తెలియదు. ఆయనకి ఏదో అప్పుడు 2014లో పోటీ చేస్తే 0 దగ్గర కూర్చోబెట్టిన వ్యక్తి ఈరోజు చంద్రబాబుతోటి కలిసి నరేంద్ర మోడీతో కలిసి 21 వచ్చి డిప్యూటీ సీఎం అయిన పేరుకే కానీ ఆ డిప్యూటీ సీఎం అనే పదవి కూడా ఆయనకి కుక్కకి బిస్కెట్ వేసినట్టు వేసినారు. అంతేగాని ఆయన నేను ప్రశ్నిస్తాను అంటున్నారు. ఏం ప్రశ్నించడు ఆయన దగ్గర ఎందుకు తలా తెలియదు, చోకా తెలియదు, రాజకీయం అనేది అసలుకే తెలియదు. కాబట్టి చెప్తున్నాను, చంద్రబాబు గవర్నమెంట్ 6 నెలలు కాదండి, ఇంకొక 60 సంవత్సరాలు పరిపాలించినా కానీ వాళ్ళు ప్రజలకు ఏమి చేయరు. వాళ్ళు సంపాదన తర్వాతనే అంతా ఉంటుంది కానీ ప్రజలకు చేసే మార్గం ఏమి ఉండదండి. ఇప్పుడు జగన్ పాలనకి టీడీపీ ప్రభుత్వం పాలనకి తేడాలు ఏముంటాయి అన్నది ఒకటి, జగన్ పాలన చూసుకుందాం. ఫస్ట్ ఏది వద్దు, ఒక ఆరోగ్యం పరంగా, వైద్య పరంగా చూసుకుందాము. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 6-10 మెడికల్ కాలేజ్ కొత్తగా కట్టిండ్రు. అది విద్యకు ఒక పీట వేసిండ్రు, పెద్దపీట. అది ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, ఉన్నోడు లేనోడు అని గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మంచి పరిపాలన చేస్తుంటే వీళ్ళు వచ్చి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు ఏం చదువుతారు ఇంగ్లీష్ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం రద్దు చేశారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా మన బడులు మనకు కొత్తగా మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కోవిడ్ తర్వాత ఇంటికి వెళితే మా స్కూల్ మేము గుర్తుపట్టలేకపోయాను. అంటే అంత రంగులు దిద్ది లోపల డిజిటల్ పెట్టి బోర్డులు పెట్టి అది కోవిడ్. ఇంకో విషయం కూడా చదువుతున్నా అన్న, 2 సంవత్సరాలు ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఆర్థికం అంటే మన రాష్ట్రానికి ఆర్థికం రావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రజలకు ఎవ్వరు కూడా కోవిడ్ బారిన ఇబ్బంది పడిన రోజులు లేవు. అలాగే చెప్పిన ప్రతి సంక్షేమ పథకం కూడా ఇంటికే వచ్చింది. అది మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. అదన్నా. ఇంకోటి ఈరోజు చంద్రబాబు గారు ఇంకోటి చూసుకుందాము, నేను వచ్చాను, నేను 2047 విజన్ అని చెప్పారు. దానివల్ల ఒక 5-6 కోట్లు బడ్జెట్ పెట్టి అది స్టేజీలు కట్టుకొని హంగామాలు చేసుకొని ఏదో సంతకాలు పెట్టారు. కానీ 2047 విజన్ అంటే ఏం చేస్తున్నారో అసలు ఎవరికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. జస్ట్ వచ్చాడు, స్టేజ్ మీద వాళ్ళు కూర్చున్నారు, పెద్ద పుస్తకం తెచ్చుకున్నారు, సంతకాలు పెట్టుకోరు. 2047 విజన్ ఏంటిది? అసలు ఆ రాజధాని అనవసరంగా ఇక్కడ కడుతున్నారు తప్ప దానివల్ల ఎవరికి ఉపయోగం కూడా లేదన్న. ఏదన్నా అంటే నిధులు లేవు అన్నారు. మీరు చెప్పిన హామీలు, మీరు చెప్పిన సంక్షేమ పథకాలు మీరు చేయడానికే నిధులు లేవు అంటే అట్లా మీరు చెప్పిన పథకాలే కదా. అంటే నిధులు లేకుండా మీరు ఒక ప్రణాళిక వేసుకొని ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలకి, అంటే వాళ్ళే అబద్ధం చెప్పారు కదా ప్రజలకి.
ఏం చేసిందన్న ఏం చేసింది అసలు 6 నెలలు అంటున్నారు, విజనరీ అంటున్నారు, 40 ఏళ్ళు అంటున్నారు. ఏం తెలుసు ఏం చేశారండి ఇప్పటి వరకు? ఏదైనా ఆయన పవన్ కళ్యాణ్ వచ్చాము సినిమా డైలాగులు చెప్పి పోవడం తప్ప ఏం చేసింది లేదు. ప్రజలు 25 కోట్లు అగ్గిపెట్లకి ఇచ్చాం, కొవ్వొత్తులకి ఇచ్చాం, వాటర్ బాటిల్కి ఇచ్చాం అంటున్నారు. ఒక్కసారి మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి బయట పైన ఇచ్చారు కానీ అక్కడ లోపలికి వెళ్ళి ప్రజలను అడిగితే తెలుస్తుంది ఏం చేశారు ఏమి ఇచ్చారు అనే విషయం దగ్గరికి వస్తే అసలు ఇంతవరకు ఏం చేసింది లేదు. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇచ్చింది లేదు. అమ్మఒడి డబ్బులు అన్నారు, పిల్లలకి ఇంతవరకు వేసింది లేదు. ఫీజు రింబర్స్మెంట్ అన్నారు, వేసింది లేదు. ఉన్న ఆరోగ్యశ్రీ బీకేశారు, ఏది చేసింది లేదు ఇంతవరకు పోయినా. ఎక్కడ వస్తుంది అన్న, ఎక్కడ వస్తుంది? వస్తుందా రాలేదు అనేది రేపు జంబ్లింగ్ ఎలక్షన్స్ అంటున్నారు కదా, అప్పుడు తెలియదు ఏదైనా కానీ. ఈసారి ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ సరే ఆయన అయితే ఈసారి ఆపేదే లేదు, అసలు ఆయన ఈసారి తగ్గేదే లేదు ఏదైనా కానీ. ఈసారి ఆయనకి 175 కన్ఫామ్గా కొడతాడు. ఈసారి ఏదేమైనా కానీ సరే 27 జంబ్లింగ్ జరిగిందంటే మాత్రం ఈసారి జగన్మోహన్ రెడ్డి రాకపోతే అప్పుడు అడగండి మీరు. మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉంటాయి అప్పుడు మాట్లాడండి. మాటలదే ఉందన్న, మాటలదే ఉంది. నేను 100 చదువుతాను చెప్పంగానే సరిపోదు కదా. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అన్నారు, ఏం చేశాడు ఆయన? 2014 ఇచ్చారు, ఏం చేశారు? బ్యాలెట్ బాక్స్లన్నీ ఎడిపోయినాయి అన్న, బ్యాలెట్ బాక్స్లన్నీ ఇంతవరకు ఎడిపోయినాయి, అర్థం కావట్లేదు. నరేంద్ర మోడీ 20 లక్షల బ్యాలెట్ బాక్స్లు ఉండాలి, ఎడిపోయినాయి ఆయన్ని, చేసింది లేదు పెట్టింది లేదు ఇంతవరకు ఏది. ఈసారి మాత్రం చూస్తున్నా కానీ జంబ్లింగ్ ఎలక్షన్స్ మాత్రం జరిగితే ఈసారి ఎటు పోతారో తెలియదు. పల్నాడులో భారీ మెజారిటీ అయితే అన్న ఖచ్చితంగా రావాలనుకుంటున్నాం అన్న, మాది కూడా అదే కోరిక. ఈసారి ఖచ్చితంగా రావాలి, ఏదైతే ప్రభుత్వం ఉందో దాన్ని దిగిపోవాలి. ఏదైతే ఉందో ప్రజలకి ఇచ్చిన మాట ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి తప్పింది లేదు, చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడని ప్రజల మనసుల్లో ఉంది, ఖచ్చితంగా చేస్తాడు మా నమ్మకం అది. అన్న ఇది టీడీపీ కాదు, ఇది కూటమి. టీడీపీకి అయితే 30% ఓటింగ్, కూటమి వల్ల అంత వచ్చింది అంతే. పవన్ కళ్యాణ్ కలవటం వల్ల వాళ్ళకి గెలిచారు అంతే, సింపుల్. పవన్ కళ్యాణ్ వల్లే కూటమి పాలన ఏపీలో వచ్చిందంటారా? అంతే అన్న, టీడీపీకి అనేది 30% ఉంది. పవన్ కళ్యాణ్ యాడ్ అవటం వల్ల, కూటమి కట్టడం వల్ల, మోడీ మొత్తం స్కామ్ చేయడం వల్ల ఇది జరిగింది. సో అయితే ఇప్పుడు 6 నెలల కూటమి పాలనలో ఏపీ ఎట్లా ఉంది డెవలప్మెంట్? ఏపీ అట్లా ఉంది, పోయినసారి అట్లా ఉంది, అట్లాగే ఉంది. మాకేం తేడా ఏం కనిపించట్లేదు. ఉద్యోగాలు అన్నారు, ఏమొచ్చినాయి? ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా? నిరుద్యోగ బుద్ధి అన్నారు, ఏమైనా వచ్చిందా? మాకు 3000 ఏమైనా వచ్చినాయా? మాకేం రాలేదే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అన్న 2047 అంటే ఆయన 100 అవుద్దన్న, ఉంటాడో లేదో తెలియదు. విజన్ ఏందన్న? విజన్ 2029 జగన్ వస్తాడు, ఇంకేం విజన్ అన్న? సో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం చెప్తారు? సో డిప్యూటీ సీఎం పార్టీలు కలిస్తాడు, లేకపోతే ఆయనకి సీఎం అయ్యే ఛాన్సే లేదు. నెక్స్ట్ టైం అల్లు అర్జున్ వస్తాడు, అల్లు అర్జున్ సీఎం అవుతాడు. జైలుకి వెళ్ళాడు కదా, సీఎం అవుతాడు. అది ప్రతి ఒక్క సెంటిమెంట్. మరి రేవంత్ అని అసలు సీఎం అని ఎవరికైనా తెలిసాడా? అవుతాడని ఎవరికైనా తెలుసా? జగన్ పాలనకి కూటమి పాలనకి తేడా లేకుంటే అన్న, జగన్ అంటే ప్రతి ఇంటికి మనకు అన్నీ వచ్చినాయి. అది ఈయన దాంట్లో మనం వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి. అదొకటి. వాలంటీర్లు తీస్తారు, వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. నాకు 10,000 ఇస్తా అన్నారు, హామీ ఇచ్చారు కదా, మాకు వెయ్యి. వాలంటీర్లు ఇంటికి పంపించి 10,000 ఇస్తారని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, బాగా ఫ్రాడ్ చేసి. మరి వాలంటీర్ జాబులు అయ్యి వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు, వాళ్ళందరూ ఉసురు తగులుతుంది మరి కూటమి ప్రభుత్వానికి. మన పవన్ కళ్యాణ్ స్కూల్స్కి వెళ్ళాడు, స్కూల్స్కి వెళ్ళి ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్? స్కూల్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి అన్నాడు. అవన్నీ చేసింది ఎవరు? జగన్. ఎవరు చేశారు అవన్నీ? అవునా కదా? మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఇన్స్పెక్షన్, మళ్ళీ ఈడేదో చేసినట్టు. అక్కడ ఏమి ఉండదు, అంతా షోయింగే. మీడియా పులి వాళ్ళంతా, ఇదంతా రియల్ పులి ఇది. అది ఏపీలో కూటమి పాలన అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో అనేది పెట్టారు. 2019లో నేను ఈ పనులు చేయగలను, ఈ పనులు చేస్తాను అని ఒక మేనిఫెస్టో పెట్టారు. 2024 వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వేరే మేనిఫెస్టోలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ నా పాలన నచ్చితే, నా 2019లో నేను చేశాను అని నమ్మకం ఉంటే 2024లో నన్ను నమ్మండి అన్నారు. ఈ కూటమి కూడా ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసింది. ఎలాగంటే మెగా డిఎస్సిలో ఒక 20,000 ఉద్యోగాలని, సూపర్ 6 అని, మీకు తెలియదు ఏముంది సూపర్ 6 అని, ఇంకా అందరికీ ఫ్రీగా ఏపీ అందరికి మంచి క్వాలిటీ వద్దు, ఎడ్యుకేషన్ వద్దు, అందరికి మంచి మందు ఇస్తాను. ఏపీ అందరికి వైన్ షాపులు నైట్ ఉంటాయి, డే టైంలో ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మందు దొరుకుతుంది మీకు అని మేనిఫెస్టో ఇచ్చారు. యాక్చువల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున మరి అన్నగారి యొక్క పుట్టినరోజు జరపడం జరుగుతుంది. మరి ఈ దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా కనీవిని ఎరిగినటువంటి అత్యంత శక్తివంతమైన సోనియా గాంధీని ఢీకొట్టి మరి వైఎస్ఆర్ జెండాని మరియు 16 నెలలు జైల్లో ఉన్నా కూడా అత్యంత దురసంకల్పం కోల్పోకుండా అధికారం తీసుకొచ్చినటువంటి ఒక్క మగాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు.
ఈ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రాలలో భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చాలామంది పేదలు కానీ బడుగు కానీ బలహీన వర్గాలు కానీ అనేక మంది కూడా ఈ టీడీపీ ప్రభుత్వం కానీ ఏదైతే మహాకూటమి ప్రభుత్వం ఉందని అనుకుంటున్నారో అది పూర్తిగా వాళ్ళు అమలు చేసినటువంటి హామీలు పేదలకు ఎటువంటి చేరకుండా జరుగుతున్నాయి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి అనేక మంది పేదలు కానీ మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని భవిష్యత్తులో కోరుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఈ బర్త్డే వేడుకలు కూడా ఘనంగా ఈ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఎన్ఆర్ఓలో కూడా భారీ ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. సూపర్ 6 వాళ్ళు పేరుకేనండి, వాళ్ళ మేనిఫెస్టోలు చెప్పినంత వరకే. ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్కి పోయినా కూడా ఎవరైనా పూర్ పీపుల్స్ అయితే అది గ్రౌండ్ స్థాయి వరకు ఎక్కడా కూడా చేరటం లేదు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే గారు కంటిన్యూ చేశారు. వాళ్ళు ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పారో ఎలక్షన్ మేనిఫెస్టోలు ఉన్నా కూడా ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. ఈ విధంగా అమలు చేయకపోతే వచ్చేసారి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. 6 నెలల్లో అధోగోచరంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏవో హామీలు చాలా హామీలు చెప్పాడనమాట. ఇప్పుడు ఒక హామీ కూడా నెరవేర్చలేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే హామీలన్నీ నెరవేరుస్తూ సంక్షేమ పాలన అందించేవాడని ఇప్పుడు జనాలందరూ అరే వీడికి ఎందుకు ఓటేసామని తలానెత్తి బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి సూపర్ 6 అని చెప్పేసి స్కీమ్ పెట్టిన దాని గురించి ఏమంటారు? మాయమాటలు చెప్పి గెలిచాడు. ఈరోజు సంక్షేమ పథకము సూపర్ 6 ఇవ్వాలంటే నాకు ఆ డబ్బులు లేవు, అది లేవు, ఇది లేవు అని సాకులు చెప్పుకుంటున్నాడు. ఆయన గత పరిపాలనలో 9 సంవత్సరాల పరిపాలన చూసాం మనము. అప్పుడు ఇదే సాకులు, ఇప్పుడు ఇదే సాకులు. మళ్ళా అబద్ధాలు చెప్పి వచ్చాడు, జనాలు నమ్మారు. అంటే పోయినసారి చెప్పాడు అబద్ధాలు, సరే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కదా ఈయన కూడా ఇస్తారని అనుకుని ఓట్లు వేశారు. ఈరోజు జనాలకి గుండు సుండ చూపిస్తున్నాడు. అది అర్థమవుతుంది అందరికీ. నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి 175 సారి ఇస్తారనేది మేము మనవి చేసుకుంటున్నాం. విజన్ 20 అన్నాడు, అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు విజన్ 47 అంటున్నాడు, నెక్స్ట్ అడ్రస్ లేకుండా పోతాడు. అదే మా విజన్. జమిలీ ఎలక్షన్లు ఈ రోజు ఎలక్షన్లు వచ్చినా జమిలీ ఎలక్షన్లు వచ్చినా ఎప్పుడు ఎలక్షన్ 2029 ఎలక్షన్లు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ భారీ మేడతో గెలుస్తుంది. ఎందుకంటే మాయమాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న కూడా మాయమాటలు చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి రైతు రుణమాఫీ ఇంకోటేనో చెప్పేవాడు. కానీ అలా చెప్పి మేము గెలవదలుచుకోలేదు. మేము ఏదైతే చెప్తాడో జగన్మోహన్ రెడ్డి అది చేసి చూపిస్తాడు. 5 సంవత్సరాల పరిపాలన చేసి చూపించాడు కాబట్టి చూపిస్తాడు కూడా. నెక్స్ట్ మొన్న చంద్రబాబు అంటే మాయమాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కంటే అది ఇస్తాను ఇస్తాడేమో ముసలోడు అయిపోయింది కదా, ఇప్పుడైనా జనాలకు మంచి చేస్తారేమని వేశారు. అది వస్తాయని ఇప్పుడు తెలిసిపోయింది జనాలందరికీ. ఈరోజు ప్రగతినగర్ ఎలిఫెంట్ సర్కిల్లో రాజశేఖర గారి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ జరుపుకోవాలనుకుంటున్నాం. ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేని రోజు. మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ఉదయం 8 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం శ్యామల గారి కోసం. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి చాలా సంతోషంగా ఇస్తున్నాం. అబద్ధ పరిపాలన ఏం జరగలేదు, మొత్తం మోసపూరితమైన హామీలు ఇచ్చారు తప్ప ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మా జగన్ ఆ రోజు చెప్పారు మేము అబద్ధ ప్రకటనలు ఏమని చెప్పిండ్రు, ఈరోజు అదే మాట మీద ఉన్నారు. వాళ్ళ గుంపులుగా వచ్చేసి అందరు కంబైన్గా వచ్చేసి జనాలను మోసం చేశారు తప్ప వేరే ఏం లేదు. ఒక్క హామీ కూడా నెరవేరలేదు. సూపర్ 6 అనే పథకాలు ఏమీ రాలేదు. మాకు తెలిసినంత వరకు ఏమి రాలేదు. అదంతా అబద్ధపు ప్రకటనలు తప్ప వేరే ఏం రాలేదు. అది అక్కడ ప్రజలకి ఇప్పుడు తెలుసుకుంటున్నారు తప్ప. మధ్యలో గవర్నమెంట్ డిజాల్వ్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నక్కకి నాగలోకం తేడా ఉంది. జగన్ పరిపాలన ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క పేద వాళ్ళకి దృష్టిలో దేవుడిలాగా చూపించిన జనాలు ఈరోజు అదంతా మర్చిపోయారు. అనవసరంగా పొరపాటు చేసినామని చెప్పి భ్రమలో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మేము అంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. అంతే, నో కామెంట్. ఆయన నిలకడలేని మనస్తత్వం అది అందరికీ తెలిసింది. 52వ జన్మదిన శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డికి. నెక్స్ట్ టైం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆంధ్ర రాష్ట్రాన్ని వెళ్తాడు, ఇది గ్యారంటీ. కూటమి పాలన ఎట్లా ఉంది? ఇక్కడ 6 నెలలకు అవుతుంది. ఇప్పుడే ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఇంకా ముందు చాలా కష్టాలు అనుభవిస్తారు. అనుభవించకూడదని అనుకుంటున్నాం మేము.
ఇప్పుడైతే బావాల పాలన. సో జగన్ ప్రభుత్వం పాలన ఉన్నప్పుడు మంచిగా ఉండేనా ఏపీ? జగన్ ప్రభుత్వ పాలన అందరూ సుఖంగా ఉన్నారు. విద్యా దీవెన అవన్నీ వచ్చినాయి కదా, ఇప్పుడు ఏం రావట్లేదు కదా, ఏం రావట్లా. చూడాలి ఇంకా అప్పుడైనా ఇప్పుడు 6 నెలలకు అవుతుంది, వెయిట్ చేయాలి మనం కూడా, తొందర పెట్టకూడదు, చూద్దాం. ఏం చెబుతాం ఆయన గురించి ఆయనకే తెలియదు, ఇంకా మనం ఏం చెబుతాం. చూడాలి, అన్ని వెయిట్ చేయాలి, అప్పుడే తొందరపడకూడదు మనం దేనికి. 6 నెలలకు అవుతుంది వాళ్ళు వచ్చి, నిదానం చూడడం. సో ఒకవేళ ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే కనుక ఏపీలో ఎట్లా మార్పులు ఉండబోతున్నాయి? 100% మార్పు వచ్చింది. జమిలీ ఎన్నికలతో 100% మార్పు వచ్చింది. ఆ మార్పు కూడా చూడాలి, జగనే అవుతాడు మళ్ళీ. అది పులివెందుల. నేను యాక్చువల్గా 1986లో జగన్మోహన్ రెడ్డి గారితో కాఫీ తాగాను ఒక ఇంట్లో. వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ మాకు బాగా తెలుసు. సో మా ఊరు మేము మొత్తం మా కుటుంబం అంతా ఆయన అభిమానులము. ఆయన మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాను అక్కడ రావాలి మళ్ళీ. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నాది పులివెందులమ్మ. కూటమి పాలన ఫెయిల్యూర్, టోటల్ ఫెయిల్యూర్, అసంతృప్తి, టోటల్ ఫెయిల్యూరు. నేను హైదరాబాద్లో ఉన్నాను. నేను ఫెయిల్యూర్ అతను, ఫెయిల్యూర్, టోటల్ పాలన మొత్తం ఫెయిల్యూరు. వాళ్ళు గెలిచింది కూడా ఈవీఎంల వల్ల గెలిచారు, అందరికీ తెలుస్తుంది. మేనేజ్ చేశారు. జగన్ అయితే ఓడిపోలేదు. 40% ఓటు జగన్కే ఉన్నాయి కదా, ఉన్నాయి. అందువలన నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, రావాలని కోరుకుంటున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే కనుక వైసీపీ ఎట్లా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి వస్తాడు. వైసీపీ ఎప్పుడు ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా వచ్చే జగన్మోహన్ రెడ్డి. పోయినసారి 2024లో ఏమైంది? ఒకటి ఈవీఎంలు, ఒకటి తర్వాత వచ్చేసి ఇది, తర్వాత 6 తర్వాత 10 వరకు వాళ్ళు దొంగ ఓట్లు వేసుకున్నారు అన్ని. మొత్తం ఈవీఎంలు మార్చేశారు. తర్వాత ఈవీఎంలు కరప్షన్ కూడా చేశారు, మానిటరింగ్ చేస్తారు. చేయరు, ఎందుకంటే ఈసారి కంపల్సరీ ఈసారి బ్యాలెటే చేస్తారని చెప్తున్నారు. ఆ ఛాన్స్ లేదు. ఈసారి జాగ్రత్త పడతాడు జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా గెలుస్తాడు. అసలు ప్రభుత్వ పాలన అనేది పడకేసింది. అన్నీ మాయమాటలు చెప్పారు. ఇప్పుడు వారెంట్లకు 10,000 ఇస్తామన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయి. విలేజ్ సెక్రటరీలు కూడా ఆ ఉద్యోగాలు తీసి వాళ్ళని వాడుకుంటున్నారు. 6 గ్యారెంటీలు అన్నారు, 1 గ్యారెంటీ ఉడకలేదు. బస్సులు ఫ్రీ అన్నారు, బస్సులు లేదు. పీజీ రింబర్స్మెంట్ లేదు. ఎంప్లాయీస్కి 1వ తారీఖున జీతాలు అన్నారు లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళను మొత్తం ఇంటికి పంపించాడు, కాంట్రాక్టర్లను ఇంటికి పంపించాడు. ఆ పరిపాలన మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారంటే, అసలు భారతదేశంలో 6 నెలలకు వచ్చిన గవర్నమెంట్ పైన వ్యతిరేకం అనేది భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఈ 6 నెలలనే కూటమి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసిన తప్పుడు వాగ్దానాలతో, ఆ వాగ్దానాలతో రూలింగ్ వచ్చేసి, ఇంకొకటి కూడా వాళ్ళు ఏం ప్రజలు ఓట్లేసి గెలవలేదు, ఈఎంఐల పైన గెలిచారు. కాబట్టి మనం ప్రజలకు సేవలు చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు ఆ విధంగా పరిపాలన చేస్తున్నారు. జమినీ ఎన్నికలు వస్తున్నాయన్నాడు, 2027 కానీ 2027 మార్చిలో ఫిబ్రవరిలో వస్తుంది. వాళ్ళని చేప చుట్టి బంగాళాఖాతంలో పడేయడం గ్యారెంటీ. ఆ ప్రజలైతే చాలా ఘోరంగా విప్లవమైనారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మంచి పథకాలు, పీజీ రింబర్స్మెంట్, పిల్లలకు స్కూల్, అసలు గవర్నమెంట్ స్కూల్ అనేది భారతదేశంలో ఎక్కడా చేయలేదు. వాళ్ళ డ్రెస్సు కానీ, వాళ్ళ బుక్కులు కానీ, వాళ్ళ మినో కానీ, వాళ్ళ ఫుడ్ కానీ ఈ విధంగా మంచి చేసినాడు. ప్రతి పేదవానికి ఆయన అకౌంట్లో డైరెక్ట్ డబ్బులు పడినాయి. కానీ అది ఆయన ప్రచారం చేసుకోలేక ఇబ్బంది పడినాడు తప్ప, ఎల్లో మీడియా అంతా లేనిపోని ప్రచారం చేసి గగ్గోలు పెట్టి ఇచ్చేసినాడు. అదే పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది ఉమెన్స్ ఇదే ఏం చెప్పినాడు. మరి అదే డిప్యూటీ సీఎం గారు మరి ఏ విధంగా ఆయన గురించి మరి ఈ 32,000 మంది తీసుకురాలేకపోతే తెలియదు. ఆ విధంగా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి లోకేష్ అంటున్నారు, నా రెడ్ బుక్ అని, ఇదే రెడ్ బుక్ మళ్ళీ 2029లో రిపీట్ అవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా ప్రజలు వినే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి చెప్పినా వినే పరిస్థితి లేదు. అదే రెడ్ బుక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. కొంచెం చూసి జాగ్రత్తగా పరిపాలన చేసుకుంటే మంచిది. ఇప్పటికైనా ప్రతి సోషల్ మీడియా కార్యకర్తల మీద వాళ్ళు దాడులు చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు. ఎంత అనగదొక్కాలని వైఎస్ఆర్ అభిమానుల సోషల్ మీడియాలో అనగదొక్కాలని చూస్తే అంత వాళ్ళు గోడకు ఏ విధంగా బంతి కొడితే పైకి లేస్తారో ఆ విధంగా బంతికి పైకి లేస్తారని ప్రతి కార్యకర్త కాసుకొని ఉన్నారు. వాళ్ళ పరిపాలన అనేది చాలా దుర్మార్గంగా ఉంది. దాడులు చేయడము, విచారాలు చేయడము ఈ విధంగా చేస్తుంటే అది ఒక పరిపాలన అనే ప్రజలు ఎవరు అనుకోవడం లేదు. ఇంకొకటి ముఖ్యంగా చెప్తాడా, నారా చంద్రబాబు నాయుడు గారికి 75 ఏళ్ళ వయసు వచ్చింది. ఆయన మతిమరుపులో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియదు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు మొత్తం ఉద్యోగాలు పెరికేసినాడు. వాళ్ళంతా రోడ్డు మీద పడినాడు.
మున్సిపల్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, జీతాలు లేవు. ఏ రోజు కూడా స్టూడెంట్స్ పీజీ ఎంబర్స్మెంట్ రాలేదని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఏ రోజన్నా ఉండేదా? ఏ రోజు లేదు కదా. ఆ విధంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ పరిపాలనకు నూకలు చెల్లినాయి, దగ్గరలో ఉంది. వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ అసలు ఆయన ఎందుకు నేను జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పరిపాలన చేసింది మాటకు వచ్చి నేను 40 ఏళ్ళ రాజకీయ జీవిత ఉంటాడు, మన 45 ఏళ్లలో జారీకీసే వచ్చలో నువ్వు ఏం చేయలేకపోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి అన్నీ చూపించినాడు. చెప్పిన వాగ్దానం ప్రతి వాగ్దానం ప్రజలకు నిలబెట్టాడు. కాకపోతే ఆయన ప్రజల దగ్గర ఇదే ప్రెస్ మీట్ ఈ విధంగా అప్పుడే కానీ ఆయన ప్రజల్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చేసిందంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు మీ టీవీ ఉండా నేను ఆయనకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రజల్లో ఉండండి, ప్రతి నాయకుని కలవండి. మీ దగ్గర కొంతమంది చెంచాగిరి ఉన్నారు, వాళ్ళు కార్యకర్తల దగ్గర రానిలా, మీరు కార్యకర్తలు పట్టించుకోండి. ఇప్పటికైనా బ్రహ్మాండంగా ఉంటుంది. నిన్న కర్నూలుకు పోయినాడు, ఒక రిసెప్షన్ ఇసుకెచ్చే నేలకు రాలేదు. ఆ విధంగా ప్రజలు వస్తున్నాడు, కానీ ఆయన ఏం ఓడిపోలేదు. ఓన్లీ 3 కూటమిలు కలిసి ఈఎంఈలో మీటింగ్ చేసినాడు కాబట్టి ఈఎంలు మోసంతోనే గెలిచాం కాబట్టి 45% ఆయనకు ఓటు ఉంది. ఎక్కడ పబ్లిక్ ఏమి ఇది కాలేదు కదా. 2027 జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ జరగదనుకుంటాం, లేదంటే 2029లో పబ్లిక్ తెలిసిపోయింది నారా చంద్రబాబు నాయుడు అయిన మోసగాడని ప్రతి పబ్లిక్. ఇంకొకటి నిన్నగాక మన ఆయన ఏమన్నాడు ఎలక్షన్లో ప్రచారంలో, నేను వస్తే ఎక్కడే కానీ విద్యుత్ ఛార్జీలు పెరగబడినాడు. మన ఆయన వచ్చిన 6 నెలలకే ఈరోజు ప్రతి ఇంటికి ఒక 500 వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 2000 15,000 వస్తుంది. 2000 కానీ 3000 కానీ 5000 వస్తుంది. ఇదే ఈయన వచ్చి 15,000 బడ్జెట్ పబ్లిక్ పైన మోసాడు. నేను వచ్చే సంపదను పుట్టిస్తా అంటే ఏంటి? ఈయన సంపదను పుట్టించేది ఇదే, ఇట్లా పబ్లిక్ పైన వచ్చేది. అసలు భారతదేశంలో 4 లైన్కు టోల్గేట్లు ఉంటాయి. ఈయన మనము లైఫ్ ట్యాక్స్ ప్రతి బండికి కడతాం, కార్కి కానీ ఆటోలకు కానీ. ఈయనేంది సింగిల్ రోడ్డు కూడా టోల్గేట్ వేస్తుంటారు. ఇది ప్రజలు ఏమన్నా ప్రజల మీద ఎంత దండయాత్ర చేస్తున్నారంటే ఆ దండయాత్రకు ప్రజలు అతి తొందరలోనే బుద్ధి చెప్పబోతున్నారు. చాలా ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మొత్తం చాలా ఘనంగా జరుగుతున్నాయి. మాకు ఇక్కడే కాదు, చెన్నై కానీ ఎక్కడైనా సరే మా వాళ్ళు అదే మహేష్ బాబు సినిమాలు అన్నట్టు ఫ్యాన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నట్టు జగనన్న కేవలం జగనన్నకి ఒక్కడికి ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరికి ఉంటారు అట్లా ఫ్యాన్స్. చాలా బాగుందన్న. ఎట్లా అంటే మాకు అసలు వద్దనే కొద్ది ఇసుక వస్తుంది, వద్దనే కొద్ది రోడ్లు వస్తున్నాయి, వద్దనే కొద్ది డబ్బులు ఇస్తున్నారు, వద్దనే కొద్ది మాకు అన్ని పథకాలు వస్తున్నాయి కదా. వాళ్ళు అన్నట్టు 100 రోజులు 105 పథకం పెట్టారు, మా 100 రోజులు మంచి ప్రభుత్వం అంటున్నారు. ఏం మంచి జరిగిందన్న? మా ఇంటికి ఇసుక వస్తుందా? లేదు. మా తమ్ముడికి 18,000 అన్నారు, మా అమ్మకి 18,000 అన్నారు, మా తమ్ముడికి 15,000 అన్నారు, మా అక్క అల్లుళ్ళకి మా అల్లుళ్ళకి కానీ మా అక్క వాళ్ళకి కానీ వీళ్ళందరూ డబ్బులు అన్నారు, పింఛన్ అన్నారు. ఏది మరి ఏం ఒక్కటనే జరిగింది? అట్లీస్ట్ వాళ్ళు చేసిన ఒకటి మహా అయితే పింఛన్ ఒకటే జరిగింది, ఏం జరగలేదు. మిగతా అంతా కాంట్రవర్సీ అంటారు కదా మీరు. అదే ఇప్పుడు వాళ్ళలో నెగిటివ్ ఉన్నప్పుడు ఏదో ఒక పాయింట్ మీద రేజ్ చేస్తున్నారు. ఫస్ట్ లడ్ అన్నారు, తర్వాత సినిమా బెంగళూరు నుంచి సినిమా హీరోయిన్ అన్నారు, అది అయిపోయింది. తర్వాత ఫస్ట్ లడ్ అయిపోయింది, తర్వాత హీరోయిన్ అయిపోయింది. మన రీసెంట్లీగా వచ్చింది సీ ద షిప్ అంటున్నాడు, అదే డీసీఎం. ఏదో టాపిక్ డైవర్ట్ చేయడానికి, కేవలం టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే ఏదో ఒక పబ్లిసిటీ, ఏదో ఒక కాంట్రవర్సీ ఏదో ఒకటి తీసుకురావాలి. కాబట్టి ఏం చేయలేక వాళ్ళు అడ్డానో లేకపోతే ఇంకోటానో తీసుకుని ఎవ్రీ మంత్ ఒకటి తీసుకొని వస్తున్నారు, కానీ వాళ్ళు కరెక్ట్ చేసింది కూడా లేదు. ఈ 2025 అంటే మనం ఏం చెప్పలేం, అదే వాళ్ళ దాన్ని బట్టి మనం ఏం ప్లాన్ చేయలేం కదా. మంద కదా ప్లానింగ్, వాళ్ళది కదా, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా అన్న. నేను ఒక సోషల్ మీడియా వ్యక్తిని. వాళ్ళు ఏది చెప్పినా ఆధారాలతో సహా చెప్పే వ్యక్తిని నేను. ఎందుకంటే నేను ఒక సోషల్ మీడియా, నాకు రెడ్డి గారు మన పేరు ఉంటుంది ఫేస్బుక్లో, 20K ఫాలోవర్స్ ఉన్నారు నాకు. నేను ప్రతిదీ ఆన్సర్ చెప్పగలను. నేను వాళ్ళు అడిగిన దానికి దేనికైనా సరే నాకు ఆడ ప్రతిదీ ప్రూఫ్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి సోషల్ మీడియాకి తిరిగి వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తారు, మేము దానికి ప్రతిదీ నిరూపిస్తాం మేము. ఎందుకంటే మా నాయకుడు నేర్పించి మాకు అది అబ్బా అసలు ఇంకా ఇది 2025లో ఫస్ట్ జోకు నేను అంటుంది ఇదే. మెగా డిఎస్సి ఫస్ట్ అంటున్నారు కదా, ఇది మెగా డిఎస్సి ఏడుందన్న? మెగా డిఎస్సి ఎక్కడుందన్నారు అన్న? 2 లక్షల సచివాలయాలు పెట్టి 2,45,000 మందికి జాబులు ఇచ్చినాడు అన్న. వాలంటీర్ వితౌట్ వాలంటీర్, మళ్ళీ ఓన్లీ సచివాలయం వితౌట్ వాలంటీర్కి మళ్ళీ దగ్గర 3 లక్షల వాలంటీర్లు మంది ఉన్నారు. మేము ఇచ్చాం జాబులు. వైజాగ్లో మేము తెచ్చాం ఇన్ఫోసిస్. మొన్న వాళ్ళు స్టిక్కర్లు వేసుకుని వాళ్ళ బ్యానర్లు వేసుకుని వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఇది తెచ్చింది మేము, దానికి ఆధార్ కూడా పెట్టేసాం. మా అన్నది ఇది తెచ్చాడని. వాళ్ళు తెచ్చారు ఇన్ఫోసిస్ అని. అదేమంటే అంటారు. 18 మెడికల్ కాలేజీలు, 5 పోర్టులు, సచివాలయ వ్యవస్థ కానీ ఏదైనా సరే ఇంక్లూడింగ్ ప్రతిదీ మేమే తెచ్చాం.
వాళ్ళు ఇదిగో చంద్రబాబు నాయుడు గుర్తు ఇది అనేదని చెప్పి నేను వచ్చాడు చెప్తా జగన్మోహన్ రెడ్డి గుర్తు ఇదని. గ్రామ సచివాలయాలు కానీ, రైతు భరోసా కానీ, రైతు కేంద్రం కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ ఏదైనా సరే నేను చెప్పగలను. వాళ్ళు చెప్పమను చంద్రబాబు నాయుడు ఇది నేను పెట్టాను ఇది అని ఒకటి చెప్పమను. ఆంధ్రప్రదేశ్లో కట్టాడు అమరావతి కాదు నాటి భ్రమరావతి కట్టాడు. వాటర్ సీల్ ఫాలింగ్ వస్తున్న వాటర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన వైజాగ్లో కట్టాడన్న. వైజాగ్లో అది దేనికి అందరూ ఫస్ట్ ట్రోలింగ్ ఏం చేశారు, ఆయన పర్సనల్ గెస్ట్ హౌస్ దానికోసం కట్టారు ఇదని అన్నారు. అది పర్సనల్ గెస్ట్ హౌస్ కాదు. కేంద్రం నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి అంటే వాళ్ళు ఉండడానికి కన్వీనియంట్గా ఒక స్థలం ఉండాలి కాబట్టి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏది లేదు కాబట్టి నరేంద్ర మోడీ లాంటి అమిత్ షా లాంటి వస్తారు కాబట్టి ఏదో ఒకటి కొంచెం రాయల్టీగా ఉండాలి కాబట్టి పెట్టారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి బాతింగ్ తప్పు 25 lakhs పెట్టి బాతింగ్ తప్పు కట్టాడు అంటున్నారు కదా, అది ఆయన కోసం కాదు. ఆయనకు ప్యాలెస్ ఉంది, ఆయనకు కావాలనుకుంటే బొచ్చులు పెట్టుకుంటాడు. అలాంటివి అది పెద్ద నథింగ్ మ్యాటర్. పైనుంచి ఎవరైనా వస్తే చూపించడానికి ఏది లేదు కాబట్టి ఉండడానికి ఏది లేదు కాబట్టి వైజాగ్లో అది కట్టాడు అన్న. 6 నెలలే అవుతుంది మేము ఏం చేయలేదని వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. మేము వచ్చిన 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా, మేము చేసిన 3 ఏళ్ళు, 3 ఏళ్ళలోనే మేము ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా ప్రజల డబ్బే కదా మంచిది, ప్రజల డబ్బే కదా మంచుతున్నారు. వీళ్ళు పంచవచ్చు కదా. దగ్గరగా ఎంతో 2.5 lakhs ఎంత అన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. అది ఎందుకు ప్రజల సొమ్మే ఖర్చు పెట్టాడు. మరి వీళ్ళు ఖర్చు పెట్టారా? అదే సొమ్ము ఇవ్వచ్చు కదా. మరి వీళ్ళు చెప్పారు కదా ఇంటికి నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 చెప్పాడు కదా, ఇవ్వచ్చు కదా. వస్తే ఎందుకు చెప్తాను, వాళ్ళు చెప్తున్నారు ఫ్రీ బస్ అన్నారు, పోయింది. గ్యాస్ అన్నారు, ఫస్ట్ ఫ్రీ గ్యాస్ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఫస్ట్ మీరు మనీ పే చేయండి గ్యాస్కి, తర్వాత సబ్సిడీలు మీకు వస్తుంది, మళ్ళీ మీ మనీ మీ అకౌంట్లో పడతాయి అంటున్నారు. అంటే మేము పే చేస్తే వాళ్ళు కొడతారనమాట. అంటే ఒకవేళ పడితే లేదో అది నథింగ్, సెకండరీ మ్యాటర్. అంటే మేము చేయాలి ముందు పే అయితే. అది అసెంబ్లీకి రావట్లేదని మీరు అందరూ అంటున్నారన్న. ప్రతిపక్ష హోదాకి 18 రాలేదు. బట్ మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. 18 రాలేదు, 18 ఉండాలి ప్రతిపక్ష హోదానికి, మాకు ఇవ్వట్లేదు. సరే దానికి కూడా సెకండరీ మ్యాటర్ అది. మా అన్న మీడియాలో పెట్టి రోజుకి 100 క్వశ్చన్లు అడుగుతున్నాడు. దానికి చెప్పే దమ్ముందా? మేము మీడియాలో అడిగిన దానికి క్వశ్చన్ చేయట్లేదు. మేము అసెంబ్లీకి వస్తే మీరు చేసేది దమ్ముందా? మీకు ఇవ్వండి అసలు ముందు. అసెంబ్లీ మేము అడుగుతున్నాం కదా. సరే మేము అడుగుతున్నాం, సరే మీరు ఏదో అంటున్నారు కదా అడుక్కుంటున్నాడు అని ఒకసారి ఇచ్చి చూడు, దమ్మెందు చూపిస్తాం, వైసీపీ దమ్మెందు చూపిస్తాం. మేము సాక్షి మీడియాలో మేము చెప్పిన మీడియాలో మా అన్నం పెట్టిన మీడియాలోనే క్వశ్చన్ చేస్తుంటే దానికి ఆన్సర్ చేయట్లేదు. ఇంకాడ మొన్న అంటున్నాడు కదా మా అన్న కూడా, ఇయాడ ఫీజు రిమెంట్ ఇంకాడుంది. ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతనే ప్రతిదీ నీకు ప్రూఫ్తో చూపిస్తున్నాడు. మీడియాలో అడిగిన దానికి దిక్కు లేదు. ఇంకా అసెంబ్లీలో అడగమంటున్నారు. అడగమంటారు? అసెంబ్లీ మీరు ప్రతిపక్షం ఇవ్వండి, ఇచ్చి చూడండి. మరి ఈయడానికి వాళ్ళకి ఎందుకు అంత భయం? సరే మేము రావట్లేదు అంటున్నారు, సరే మేము భయపడుతున్నాం అనుకుంటాం. మీరు ఎందుకు భయపడుతున్నారు అబ్బా? ఈయటానికి ఇవ్వచ్చు కదా. ఒకసారి ఇచ్చి చూడమను. వైసీపీ దమ్మెందుకు చూపిస్తాం, ఒకసారి ఇచ్చి చూడమను. మేము భయపడుతున్నాం. సరే మీ టీడీపీ వాళ్ళు అన్నట్టు మేము భయపడుతున్నాం అబ్బా, మేము చాలా భయపడుతున్నాం అయ్యా. నేను మా దేవుడు మేమందరం భయపడుతూనే ఉన్నాం. ఒక్కసారి ఇచ్చి చూడు, ఏమొద్దు, ఇచ్చి చూడు. రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు కదా. లోకేష్ కాదు కదా, వాళ్ళ అబ్బాకి చూపిస్తాం. చంద్రబాబు నాయుడు కూడా మొత్తం A to Z చూపిస్తాం. ఇదే కొత్తగా రెడ్ బుక్ అంటున్నాడు. రెడ్ బుక్ పెట్టాడు, కొంచెం అమలు జరుగుతుంది, పరిపాలన జరుగుతుంది. మీరు రెడ్ బుక్ పెడుతున్నారు. మేము ప్రతిదీ గ్రీన్ బుక్ పెట్టాం. జగనన్న మా దేవుడు గ్రీన్ బుక్ పెట్టాడు. మేము ప్రతి గ్రామ మండల స్థాయి నుంచి రెడ్ బుక్ మేము పెట్టాము. ఎవడైతే బలయ్యాడో దానికి 100కి 1000 రెట్టింపులు తెరుచుకోకపోతే బాంచత్. వైసీపీ సోషల్ మీడియా మేము కాదు, ఆయన అభిమానులం కాదు, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తులం కాదు. వాళ్ళు ఏం చేస్తారు భయ్యా? వాళ్ళు కొట్టారా? వాళ్ళు ఒక చేయి తీస్తే మేము ఒక చేయి తీస్తాం, వాళ్ళొక కాలు తీస్తాం, బరాబర్ తీస్తాం. వాళ్ళు ఒక మనిషిని చంపేస్తే నీట్గా ఇది పర్టికులర్గా చెప్తున్నాను నేను. వాళ్ళు చేసింది ఏంది అదే వాళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అన్నట్టుంది అన్న. మీరు అడగటం కూడా వాళ్ళు ఏది చేస్తే మేము కూడా అది చేస్తాం. మా నాయకుడు వద్దంటున్నాడు, అప్పటికి ఆపుతున్నాడు. ఆయన ఆపినా సరే ఈసారి నథింగ్. జంబ్లింగ్ అంటున్నారు. 27 ఎలక్షన్లు వస్తే ఒకవేళ రాకపోయినా మహా అయితే వాళ్ళు ఉండేది 4 ఏళ్ళే. అసలు ఇబ్బందే పడేది లేదు. ఈ 4 ఏళ్ళు కూడా ఇబ్బంది పడతాం. ఇగో ఆంధ్రప్రదేశ్ వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నాం ప్రస్తుతానికి. మళ్ళీ వెళ్తాం, ఎలక్షన్లు చేస్తాం. 2 ఏళ్ళ వచ్చింది ఆ ప్రభుత్వం మాదే వస్తుంది. 2 కాదు 4 ఏళ్ళు పడతాం. వెయిట్ చేస్తాం. 4 ఏళ్ళు అయినా సరే కాలికి కాలు, చెయ్యి నరకకపోతే బాంచత్. వైసీపీ సోషల్ మీడియానే కాదు అన్నా. నేను కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే వెళ్ళండి, ఒక మహిళ కాడికో, ఒక వ్యక్తికో, బాబాయ్ కాడికో, లేకపోతే ఇంకొక తమ్ముడి కాడికో, ఇంకొక అన్న కాడికి వెళ్ళండి అన్న. మీరు ఎవరికి ఓటేశారని అడగండి, పర్టికులర్గా చెప్తారు, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఏమంటున్నారంటే మేము ఓటేసాం అబ్బాయి, మాకు ఓటు మరి మా ఓటు మరి జగన్ ఎందుకు వెళ్ళదు అంటున్నారు. కేవలం ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారన్న. పైనుంచి ఎక్కడి నుంచి కాదు, మేము ఒక్కళ్ళని పెట్టలేదు.
ఢిల్లీలో జరిగింది, మహారాష్ట్రలో పెరిగింది, అక్కడ పూణేలో కూడా కేసులు పెట్టారు ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల. ఇది కేవలం మాదే కాదు మేము అంటుంది, మిగతా వాళ్ళు అందరూ కూడా కేసులు పెట్టారు. ప్రస్తుతం జరుగుతుంది ఇది, ఖచ్చితంగా తీర్చుకునేది అది. 100 106 అగ్రహారం బీడైనా సరే ఈసారి తిరుపతిలో పట్టు వస్త్రాలు సమర్పించేది 2029 రాని ఎలక్షన్లు, 2027 రాని ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి చేత ఇప్పిపోతే బాంచేత మేము ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆయన నమ్మిన భక్తులేం కాదు మేము. ఖచ్చితంగా ఈసారి ఈవీఎంలు కాదు కదా, ఏదైనా సరే అన్న 2027లో వస్తే ఎన్నికల్లో ఆ దేవుడిని గెలిపిస్తాం, 2029లో వస్తే ఆ దేవుడినే గెలిపిస్తాం, అంతే, ఇంకేం లేదు. ఎవడు వచ్చినా సరే ఈసారి ఈవీఎం ట్యాంపరింగ్ కాదు. ఈసారి మేమేం చేస్తాం కావాలంటే, ఒకవేళ వాళ్ళు ఏదైనా మాట్లాడితే మేమేం చేస్తాం, దాని కూడా బాంచేత అందులో తగ్గేది కూడా లేదు. వాళ్ళు ఏదో నరేంద్ర మోడీని చూసుకొని అని మాట్లాడుతున్నారు కదా, ఈసారి మేమే ఉంటాం, మేమే నిలబడతాం. ఏంటి 100 అగ్రహారం బీడైనా సరే ఈసారి వచ్చేది ఆయన. మీరు డిప్యూటీ సీఎం అంటున్నారు కదా, ఆయన రోజుకి కారు మధ్యలో ఆపి ఏదో కొంచెం పచ్చని చెట్లు అవన్నీ చూస్తూ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. నిన్న మొన్న సీత షిప్ అంటున్నాడు. ఎంత కామెడీని అయ్యాడంటే లిటరల్లీ వాళ్ళు జనసేన పేజీలు, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు జనసేనలో కూడా, వాళ్ళే అంటున్నారు, ఏంట్రా అమ్మ అమ్మ ఇట్లా మాట్లాడుతున్నాడు, అమ్మ ఏంట్రా అని. అరే మీరు ట్రోల్ చేయడం కూడా మనం తప్పులేదు అంటున్నారు. ఎందుకు వాళ్ళే అంటున్నారు, లిటరల్ నా ఫ్రెండ్సే. ఒకప్పుడు నేను కూడా ఆయన అభిమానే, నేను కూడా ఒప్పుకుంటాను. ఇది సినిమా పరంగా ఆయన అభిమానం, నేను కూడా ఒప్పుకుంటాను ఎప్పుడైనా సరే. రాజకీయ పరంగా వేరు, నాకు రాజకీయ పరంగా ఆయన దేవుడు. వెంకటేశ్వర స్వామి తర్వాత ఈయన మాకు దేవుడు, ఎవడు కాదు, ఆయన మాకు దేవుడు. అది సీత షిప్ అంటాం కాదు, సీజ్ అంటే అందులో డ్రగ్స్ కానీ నార్కోటిక్స్ కానీ ఏదైనా ఉంటే సీజ్ షిప్ చేస్తారన్నా, ఏమి లేకుండా స్టైల్గా సీత షిప్. ఏందన్నా ఇది, ఎంత కామెడీగా ఉంది, నీకు అనిపించలేదా? ఆల్రెడీ మీరు ఆ వీడియోలో అబ్జర్వ్ చేశారో లేదో, మనోహర్ని అడుగుతాడు సీజ్ చేసిన షిప్ ఎక్కడుంది అని. మీరు చూడండి, లిటరల్ చూడండి, లేకపోతే నేను పంపిస్తాను. నా సోషల్ మీడియా రెడ్డి గారు మడవడం అకౌంట్ ఉంటుంది, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ రెడ్డి గారు మడవడం ఉంటుంది, మీరు కొట్టండి, ప్రతిదీ ప్రూఫ్స్ పంపిస్తాను అని అంటాడు. షిప్ సీజ్ చేశారు, ఏడుందని ఫస్ట్ అడుగుతాడు. అడగని వెంటనే తర్వాత ఎలివేషన్ ఈ జనసేన ఇదిగో ఈ నా కొడుకులు వీళ్ళందరూ అంటారు కదా, పేటీఎం లిటరల్లీ మా సోషల్ మీడియా వాళ్ళనే ఒక్కడు కూడా రూపాయి తీసుకొని పనిచేయడు అన్న. లిటరల్ నేనే చెప్తున్నా, 20K 20K ఫాలోవర్స్ నేనే చెప్తున్నా, ఒక్కడు కూడా రూపాయి తీసుకోడు. వాళ్ళు ఇస్తా ఉన్నా కానీ మేము తీసుకోం. ఎందుకంటే కేవలం ఆయన దేవుని చూసే లిటరల్లీ దేవుని చూసే. వాళ్ళలాగా 600కి పోస్ట్ పెడితే 600కి, ఏదైనా చేస్తే 600కి అట్లా చేసే రకాలం కాదు మేము. ఆయన కోసం ప్రాణాలు ఇస్తాం, ప్రాణాలను తీస్తాం. ఇందులో బరాబర్ అందులో తగ్గేది కూడా ఉండదు.